హే గాయ్స్, వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2013లో రిలీజ్ అయిన హంగర్ గేమ్స్ యొక్క పార్ట్ 2నే చూడబోతున్నాం. జస్ట్ ఇన్ కేస్ ఇంకా ఎవరన్నా ఫస్ట్ పార్ట్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో అలాగే కమెంట్ సెక్షన్ లో లింక్ ఇస్తా. ఫస్ట్ అది చూస్తేనే మీకు సెకండ్ పార్ట్ అనేది క్లియర్ గానే అర్థమవుతుంది. ఇంకా సెకండ్ పార్ట్ విషయానికి వస్తే ఇది ఇంకో మైండ్ బ్లోయింగ్ మూవీ గైస్. ఈ పార్ట్ లో ఎలా ఉంటుందంటే, ఆల్రెడీ హంగర్ గేమ్స్ ఆడి విన్ అయింటారు కదా, ఆ విన్ అయిన వాళ్ళందరినీ మళ్ళీ రప్పించి ఇంకో కష్టమైన బ్యాటిల్ ఫీల్డ్ లో దబ్బేస్తారు, ఇంక్లూడింగ్ మన హీరోయిన్. ఇక్కడ కూడా సేమ్ రూలే, ఒకరినొకరు కొట్టుకొని సచ్చి లాస్ట్ కి ఒకే ఒకరు మాత్రమే మిగలల్లా. బట్ ఒకే ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండా, మంచిగా కనిపించే వాళ్ళందరూ మంచోళ్ళు కాదు, చెడ్డగా కనిపించే వాళ్ళందరూ చెడ్డోళ్ళు కాదు. బ్రో నీతులు చెప్పకుండా స్టార్ట్ చేయి బ్రో అంటే ఓకే స్టార్ట్ చేద్దాం. బట్ బిఫోర్ దట్ ఒక స్మాల్ రీక్యాప్ చూసేద్దామా. మనకు హంగర్ గేమ్స్ గురించి తెలిసిందే. 74th హంగర్ గేమ్స్ లో మన హీరో హీరోయిన్ పార్టిసిపేట్ చేసినప్పుడు మిగిలిన డిస్ట్రిక్ట్స్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసింటారు. అవుట్ ఆఫ్ 24 మెంబర్స్ లో 22 మెంబర్స్ చనిపోయి లాస్ట్ లో మన హీరో హీరోయిన్ అంటే పీట్ కేట్ వాళ్ళు మాత్రమే మిగిలింటారు, అలాగే వాళ్ళే విన్నర్స్ గా మారింటారు. బట్ ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎండింగ్ వచ్చేపాటికి మనోళ్ళిద్దరూ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసే విన్ అయింటారు. ఆ విషయం స్నో బ్రోకి అస్సలు నచ్చలేదు. ఖచ్చితంగా ఈ పార్ట్ లో ఏదో ఒక రివెంజ్ ప్లాన్ చేసే ఉంటాడు. ఓకే, ఓపెనింగ్ సీనే మన హీరోయిన్ అడవుల మధ్య సూర్యోదయాన్ని చూస్తూ ఉంటుంది. అట్లా చూస్తూ ఉంటే చిన్న సౌండ్ వినిపించేసరికి టక్కన పానం ఎత్తేస్తుంది. ఏ కూల్ కూల్ నేను గేల్ అంటాడు. వచ్చేటప్పుడు కొన్ని టర్కీస్ చూసి కేట్, ఎట్లా నువ్వు హంటింగ్ కోసమే కదా వచ్చినావు, రా వచ్చేయి పడదామని చెప్పి తీసుకెళ్తాడు. తను కూడా వాటిని చూసి కరెక్ట్ గా ఒకదానికి గురి చూసి కొడుతుంది, కానీ అది మార్వెల్ కి గుచ్చుకున్నట్టు ఇల్యూషన్ రావడంతో తనే భయపడిపోతుంది. మన హీరోయిన్ పరిస్థితి ఎలా ఉందంటే, ఈవెన్ దో తను హంగర్ గేమ్స్ నుండి బయట వచ్చినప్పటికీ ఇప్పటికీ తనకు ఆ ఇల్యూషన్స్ నైట్ మేర్స్ వస్తూనే ఉన్నాయి. అందుకనే ఇంతసేపు మన గ్యాల్ చిన్న సౌండ్ చేసిన వెంటనే టక్కన బాణం ఎత్తేసి ఉంటుంది, ఎందుకంటే తనకి ఇప్పటికీ ఆ ఫియర్ పోనే లేదనమాట. సరే ఈ రోజుకి ఇది చాలని చెప్పి పిలిచికెళ్ళిపోతాడు. మనందరికి కూడా ఒక చిన్న డౌట్ ఉంటుంది కదా, మన హీరోయిన్కి పీట్కి అంత జరిగిన తర్వాత కూడా గేల్ ఎలా తనతో ఉన్నాడు అని. దానికి ఆన్సర్ చాలా సింపుల్, మన హీరోయినే ఓపెన్ గా చెప్పింటుంది. చూడు గేల్, నువ్వు టీవీలో చూసింది, నేను టీవీ ముందర చేసింది అన్ని యాక్టింగ్, నేను బతికేందుకు కావాల్సిన యాక్టింగ్, ఆ యాక్టింగ్ చేసినందువల్లే నేను ఇప్పుడు బతికే ఉన్నాను అంటుంది. తను చెప్పే దాంట్లో కూడా పాయింట్ ఉంది కదా, సో వాడు కూడా అర్థం చేసుకుంటాడు. ఇంకా వాడు అక్కడి నుంచి వెళ్తా వెళ్తా మన హీరోయిన్కి ఒక కిస్ ఇచ్చేసే వెళ్తాడు. అవును, ముఖ్యమైన విషయమే చెప్పేది మర్చిపోతే గాయస్, మామూలుగా హంగర్ గేమ్స్ లో ఎవరు గెలిచినా కూడా వాళ్ళకు క్యాపిటల్ నుండి కాస్త మనీ వస్తుంది కదా. ఆ లెక్కను చూసుకుంటే మన హీరోయిన్ కోసమని ఒక సపరేట్ హౌస్, అలాగే తన జీవితం మొత్తానికి కావాల్సిన దానికన్నా ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చింటారు. ఇప్పుడు హేమిచ్ ఇంటికి ఎందుకు వచ్చిందంటే, ఈ రోజు టూర్ డే అంట. టూర్ డే అంటే పెద్దగా ఏం లేదు, వీళ్ళు హంగర్ గేమ్స్ లో విన్ అయినారు కదా, సో ప్రతి డిస్ట్రిక్ట్ కి వెళ్ళి ఒకసారి విజిట్ చేసి రావాలన్నమాట. దానికోసం హేమిచ్ని లేపుదాం అనుకుంటే, మన హేమిచ్ గురించి మనకు తెలిసిందే కదా, వానికి పగలు లేదు రాత్రి లేదు, ఎప్పుడు తాగుతానే ఉంటాడు. ఇప్పుడు కూడా తాగేసి తూగుతా ఉంటాడు. అయ్యో లేయ్యా సామి అని చెప్పి నీళ్లు కొట్టేసరికి ఉలిక్కిలేస్తాడు. అప్పటికే పీటా కూడా వచ్చేసరికి, సరే పీటా నేను ఇంటికి పోయేస్తాను, అంతలోపు హేమిచ్ని కూడా రెడీ చేసి పెట్టు అని చెప్పి బయటికి వస్తుంది. హేమిచ్కి ఎలాగైతే ఒక లగ్జరీస్ హౌస్ ఇచ్చింటారో అలాగే మన హీరోయిన్ కూడా ఇచ్చింటారు. లోపలికి వచ్చి చూస్తే వాళ్ళ అమ్మ చెల్లి ఉంటుంది. బట్ ఎక్స్పెక్టే చేయనట్టు స్నో బ్రో కూడా లోపలే ఉంటాడు. మన హీరోయిన్ పీటా క్లైమాక్స్ లో చేసిన బ్లాక్ మెయిల్ ని ఒక హాలోగ్రామ్ లో చూపించి, అయ్యోయోయో మీ ఇద్దరిది ఎంత లవ్వో కదా. సరే నేను స్ట్రైట్ గా పాయింట్కి వస్తాను చూడు. నువ్వు ఎండింగ్ వచ్చేటప్పుడు లవ్ అనే ఒక 4 అక్షరాల పదంతో ప్యానం అనే ఒక 5 అక్షరాల కంటెంట్ ఏమారుద్దాం అనుకున్నావు చూడు, అది తప్పు. నువ్వు చేసిన లవ్ డ్రామాని క్యాపిటల్ లో ఉన్న ప్రజలు అలాగే 2-3 డిస్ట్రిక్ట్స్ లో ఉన్న ప్రజలు మాత్రమే నమ్మినారు, కానీ మిగతా డిస్ట్రిక్ట్స్ లో ఉన్న వాళ్ళంతా నువ్వు చేసిన పనిని తిరుగుబాటుకు ఒక స్టార్టింగ్ పాయింట్ లా చూస్తున్నారు అంటాడు. ఆల్రెడీ మనకు తెలిసిందే కదా, రూ చనిపోయినప్పుడు మన హీరోయిన్ జస్ట్ ఒక సైన్ చూపిస్తుందో లేదో వెంటనే డిస్ట్రిక్ట్ 11కి చెందిన ప్రజలందరూ తిరుగుబాటు చేసింటారు, కానీ చేసిన గంటలోనే ఆపేస్తుంటారు అనుకోండా. బట్ అది కాదు ఇక్కడున్న మెయిన్ మ్యాటర్. వాని చెప్పే రకం చూస్తుంటే మనకు తెలియకుండా ఎన్నో డిస్ట్రిక్ట్స్ తిరుగుబాటు చేసినట్టే ఉంది. సో ఆయన డైరెక్ట్ గానే ఇండైరెక్ట్ గానే బెదిరించేది ఒకటే, నువ్వు మొదలెట్టింది నువ్వే ముగించాలా, అది వదిలేసి మాకే రివర్స్ అయ్యి మాకే ఆపోజిట్ గా జనాలకు ఆదరణగా ఉన్నావే అనుకో. డిస్ట్రిక్ట్ 13 ఎలాగైతే ప్యానం నుండి కనుమరుగైందో అట్లే 12th డిస్ట్రిక్ట్ కూడా అవుతుంది అని చెప్పి డైరెక్ట్ గానే వార్నింగ్ ఇచ్చేసి వెళ్తాడంటే టక్కని వెళ్ళిపోడు. వెళ్లే ముందు మన హీరోయిన్ గేల్ కిస్ చేసుకున్నారు కదా, ఆ ఫుటేజ్ ని చూపించేసే వెళ్తాడు.
ఆ ఒక్క ఫుటేజ్ తో మన హీరోయిన్ ఇమేజ్ డ్యామేజ్ చేసేయచ్చు. ఎందుకంటే గేమ్స్ లో అంతా పీటానే నా లవ్వరు, వాళ్ళు లేకుంటే నేను ఒక కాలీఫ్లవర్ అది ఇది అని చెప్పి డైలాగ్ లేసిన తను ఇక్కడొచ్చి ఇంకొకరితో ఉంది అనే విషయం జనాలకు తెలిసిందే అనుకోండా ఆటోమేటిక్ గా తనకే హెడ్ స్ప్రెడ్ అవుతుంది. సో ఇక నుంచి స్నో బ్రో చెప్పిన మాటే విందామని చెప్పి డిసైడ్ అవుతుంది. ఇంకాసేపు తర్వాత మన సిన్న అలాగే ఫ్యాషన్ అక్క వీళ్ళందరూ మన హీరోయిన్ చూడ్డానికనే క్యాపిటల్ నుండి వచ్చింటారు. టూర్కి వెళ్లే ముందు జస్ట్ ఒకసారి టీవీలో కనిపించాలి కాబట్టి ఇద్దరు నడుచుకుంటా వస్తుంటే అక్కడున్న కెమెరాస్ వాళ్ళను రికార్డ్ చేసి క్యాపిటల్లో లైవ్ గా టెలికాస్ట్ చేస్తుంది. ఓకే పిట, మీ లవ్ రిలేషన్షిప్ ఎలా ఉంది, ఏమైనా అప్డేట్స్ ఉందా, నెక్స్ట్ ఏంటి అది ఇది అని చెప్పి బుర్ర తినేస్తుంటాడు. మనోళ్ళు కూడా ఏమని చెప్పేది. సో మెయిన్ మ్యాటర్ తప్ప మిగతా అన్ని విషయాలు చెప్పేసి మెయిన్ మ్యాటర్నే డైవర్ట్ చేస్తారు. దాని తర్వాత టూర్ కోసమని ట్రైన్లోనే బయలుదేరతారు. ఇది వీళ్ళిద్దరి విక్టరీ టూర్ కాబట్టి ప్రతి డిస్టిక్ లోనూ ఆగి అక్కడ స్పీచెసో లేకుంటే సెలబ్రేషన్సో చేసుకొని రావాలన్నమాట. ఆ లెక్కను చూసుకుంటే రోజుకో డిస్టిక్ లెక్కేసుకున్నా కూడా మొత్తం 12 డిస్టిక్స్ 12 డేస్. సో 13th డేకే వాళ్ళు క్యాపిటల్కే రీచ్ అవుతారు. అక్కడ వెళ్ళి కూడా పెద్దగా ఏం చేసేది లేదనుకుంటా మళ్ళీ సెలబ్రేషన్సే చేసుకుంటారు. మనుషుల్ని చంపిన దాంట్లో ఏముందరా సెలబ్రేషన్స్ అని చెప్పి మన హీరోయిన్ కోపంగా లేసి వచ్చేస్తుంది. వెనకాలే పీటా కూడా వస్తాడు. ఇంక ఇద్దరు కలిసి కబుర్లు చెప్పుకుంటా ఉంటే అప్పుడే 12th డిస్టిక్ ని క్రాస్ చేసి 11th డిస్టిక్ కి ఎంటర్ అవుతారో లేదో టక్కన ఒక మాకింగ్ జై సింబల్ వెళ్తుంది. అదే కాకుండా ట్రాక్స్ చుట్టూ ఎలక్ట్రిక్ ఫెన్స్ నేపించి పీస్ కీపర్స్ ని పెంచి జనాల్ని ఎక్కువ తిరగనీయకుండా స్ట్రిక్ట్ గా రూల్స్ ని ఫాలో అవుతున్నారు. డిస్టిక్ 11 లో రూ చనిపోయినప్పుడు పోరాటం జరిగిన విషయం మనకు తెలిసిందే. బట్ ఆ విషయం మన హీరోయిన్ కి తెలియదు అనమాట. మన హీరోయిన్ కనే కాదు, మన హీరోయిన్ డిస్టిక్ లో ఉన్న వాళ్ళకి తెలియదు, మిగతా డిస్టిక్ లో ఉన్న వాళ్ళకి కూడా తెలియదు. తెలిసే ఎక్కడ వాళ్ళు కూడా పోరాటం చేస్తారేమో అని అర్థం చేసుకున్న స్నో బ్రో వీటన్నిటిని సీక్రెట్ గా ప్రైవేట్ గా ఉంచేస్తుంటాడు. ఇంకా వీళ్ళు వెళ్ళేటప్పుడే వీళ్ళు మాట్లాడాల్సిన స్పీచ్ కూడా రైట్ చేస్తారు. మనోళ్ళు ఆ స్పీచ్ ప్రకారమే డిస్టిక్ 11 లోకి వెళ్ళి మాట్లాడదాం అనుకుంటే వాళ్ళ ఫేసెస్ చూసి మనోడు బట్టి కొట్టిందని మాట్లాడలేకపోతాడు. సో ఆ స్పీచ్ కార్డ్స్ ని కింద దించేసి వాడి మనసుకు తోచింది అలాగే వాడు బ్యాటిల్ ఫీల్డ్ లో ఎక్స్పీరియన్స్ చేసింది చెప్తాడు. మనోళ్ళు గెలిచినారన్న విషయం వాస్తవమే, కానీ డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో మనోళ్ళు డిస్టిక్ 11 కు చెందిన ప్లేయర్స్ వల్లే విన్ అయినారు. మన హీరోయిన్ కి విషపూరితమైన తేనెటీగ కుట్టినప్పుడు రూనే కాపాడింటుంది. అలాగే ఎండింగ్ లో కూడా రూతో వచ్చిన పార్ట్నర్ కేవలం రూ కోసం మాత్రమే మన హీరోయిన్ ని వదిలేస్తుంటాడు. మళ్ళీ రూ ఇచ్చిన హింట్ వల్లే మన హీరోయిన్ పీటా ఎక్కడున్నాడనే విషయమే కనిపెట్టింటుంది. సో వాళ్ళ జీవితాంతం వాళ్ళ ఫ్యామిలీస్ కి రుణపడింటామని మాటల్లోనే చెప్పకుండా వీళ్ళిద్దరు విన్ అయినందుకు క్యాపిటల్ నుండి ఎవ్రీ మంత్ వీళ్ళకి కాస్త మనీ వస్తుంది. అలా వచ్చిన మనీ నుండి ఎవ్రీ ఇయర్ ఒక్కో ఫ్యామిలీకి ఒక్కో మంత్ యొక్క శాలరీ మొత్తంగా ఇచ్చేస్తాడంట. ఇప్పుడు 1 year కి 12 months అనుకుంటే 12 months కి 12 times శాలరీ వస్తుంది కదా. ఆ 12 times నుండి 10 months మాత్రమే వాడు తీసుకుని మిగిలిన 2 months ది ఒక్కో ఫ్యామిలీకి ఒక్కో మంత్ ఇచ్చేస్తాడు. అలా ప్రతి సంవత్సరం ఇస్తాడంట. అది కూడా ఎంతవరకు, వాళ్ళ ఫ్యామిలీస్ బతికున్నంత కాలం, అంటే లైఫ్ టైం వాడు ఇస్తా వస్తాడంట. ఎంతనే ఇది ఒక మంచి పనే గైస్. ఇంకందరూ చప్పట్లు కొట్టేసరికి మనోళ్ళు ఇద్దరు వెళ్తా ఉంటారు. టక్కున మన హీరోయిన్ ఏం తోచిందో తెలియదు గానీ మళ్ళీ మైక్ ముందరకు వచ్చి మాట్లాడుతుంది. ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీని చూసి, చూడండమ్మా, మీ కొడుకు గురించి నాకు పెద్దగా తెలియదు, కానీ మీ కొడుకు అనుకుంటే నన్ను చంపేసి ఉండొచ్చు, బట్ మీ కొడుకు వేసిన ప్రాణభిక్ష వల్లే నేను ఇక్కడ ఉన్నాను అంటుంది. దాని తర్వాత రూ వాళ్ళ ఫ్యామిలీని చూసి, చూడండమ్మా, రూ నాకు బాగా తెలుసు, తనది చాలా చిన్న వయసే, కానీ ఆ చిన్న వయసులో కూడా మీరు తన్ని చాలా పద్ధతిగా పెంచినారు. తనలో నా చెల్లి ప్రిమ్మని చూసుకుంటా అంటే, కానీ తన్ని కాపాడలేకపోయినానమ్మా అని చెప్పి కొంచెం ఏడ్ చేస్తుంది. అదే టైంకి మన హీరోయిన్ ఏ సైన్ చూపించిన తర్వాత ఇక్కడ ఒక పెద్ద విప్లవమే జరిగింటుందో సేమ్ అలాంటి సైనే ఒక పెద్ద ఆయన మొదటిగా చూపిస్తాడు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా ఎత్తేసరికి టక్కన వీళ్ళిద్దరిని లాకెళ్ళిపోతారు. కానీ ఫస్ట్ ఒక పెద్దని చేయి పైకి ఎత్తినాడు కదా, వాడిని స్టేజ్ పైకి లాక్కొచ్చి కాల్చే చంపేస్తారు. మన హీరోయిన్ ఏమో రూ వాళ్ళ ఫ్యామిలీని ఓదారుద్దామని అలా చెప్పింటుంది, కానీ ఇట్లా జరుగుతుందని చెప్పి తనే ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే కాకుండా స్నో బ్రో తన ఇంటికి వచ్చిన విషయం, అలాగే వీళ్ళది లవ్ స్టోరీ కాదు, ఇది ఒక డ్రామా అని వాయనకు కూడా తెలుసు అనే విషయాన్ని తనే ఇప్పుడే చెప్తుంది. ఇదంతా విన్న హేమిచ్ ఒకే చెప్తాడు, చూడు కేట్, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇక నుంచి మీ ఇద్దరి ఫ్యూచర్ లైఫ్ అనేది మీ ఇద్దరు కలిసి ఉన్నట్టే ఉండాలా అంటాడు. ఎందుకంటే వాళ్ళు లవ్వర్స్ అనే ఒక్క సాకును అడ్డం పెట్టుకుని గెలిచినారన్న విషయం మనకు తెలిసిందే. బట్ ఎప్పుడైతే వాళ్ళు హంగర్ గేమ్స్ లో విన్ అయినారో అప్పటి నుంచి వాళ్ళు కూడా సెలబ్రిటీస్ లెక్కే. సో ఎవ్రీ ఇయర్ ఏదైనా ప్రోగ్రామ్ జరిగినా, ఫెస్టివల్ జరిగినా, మంచి జరిగినా, చెడు జరిగినా, ఎవడన్నా పుట్టినా సచ్చినా ఖచ్చితంగా వీళ్ళని పిలుస్తారు, వీళ్ళు ఖచ్చితంగా రావాలన్నమాట. అలా వచ్చినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళ ప్రైవేట్ లైఫ్ గురించి తెలుసుకుంటారు, వాళ్ళ రిలేషన్షిప్ స్టేటస్ ఏందో తెలుసుకుంటారు, అలాగే నెక్స్ట్ మూవ్ ఏందో కూడా వాళ్ళ దగ్గరే తెలుసుకుంటారు. సో ఏ ఒక్క విషయం చెప్పినా కూడా చూసి జాగ్రత్తగా చెప్పాలా. ఇప్పటి నుంచి వీళ్ళ లైఫే స్నో బ్రో దగ్గర ఉంది కాబట్టి ఆయన ఇచ్చిన స్క్రిప్టే చదవాలా, ఆయన వెళ్ళమని చెప్పిన ప్లేస్కే వెళ్ళాలా, ఆయన చెప్పిందే చేయాలా గానీ ఎటువంటి ఎక్స్ట్రా పనులు చేయకూడదని చెప్పి కొంచెం స్ట్రిక్ట్ గానే చెప్తాడు.
ఇంకా మనోళ్ళు ఇదే వాళ్ళ ఫేట్ అనుకుని వాళ్ళు చెప్పిన ప్లేస్కి వెళ్ళడం, వాళ్ళు రాసిచ్చిందే చదవడం అని చెప్పి చేస్తుంటారు. అక్కడ కొందరేమో మనోళ్ళు చూసి చూసి చదువుతుంటే వీళ్ళు చెప్పేది నిజమా లేకుంటే మన ముందర నాటకాలు చేస్తున్నారని చెప్పి ఒక కోపంతో చూస్తుంటే మరికొందరేమో ఆ సైన్ ని చూపిస్తారు. ఇంకొన్ని డిస్ట్రిక్ట్స్ లో అయితే వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ లో చదవక మీకేం తోచిందో అది చెప్పండి అని చెప్పి దానికోసమే ప్రొటెస్ట్లు కూడా చేస్తుంటారు. జనాల ఫీలింగ్ ఏంటంటే మన హీరోయిన్ స్నోబ్రోని అలాగే గేమ్స్ ని ఎదిరించి బెదిరించి గెలిచి వచ్చింది కదా, అలాంటప్పుడు తనేమన్నా ముందుండి వీళ్ళను నడిపిస్తుందేమో అనుకుంటారు. కానీ మనకే తెలుసు వీళ్ళకి స్నోబ్రో దగ్గర ఉందని. దానికి తగినట్టుగానే మన హీరోని ఎవరెంత అర్చుకున్నా కూడా తనకి ఇచ్చిన స్క్రిప్ట్లు చదివేసి తన పాటికి తను వెళ్ళిపోతా ఉంటుంది. ఇంత చేసిన తర్వాత కూడా స్నోబ్రో ఇంకా సాటిస్ఫై కాలేదన్నమాట. వీళ్ళు ప్రతి డిస్ట్రిక్ట్ కి వెళ్ళి ఎందుకు అంత ఎఫర్ట్స్ చేస్తున్నారంటే మళ్ళీ జనాలు తిరుగుబాటు ఎదురుబాటు చేయరని. బట్ ఇంకా సిచ్యువేషన్ అలానే ఉండడంతో ఇంకా ఎఫెక్టివ్ గా స్పీచ్ ఇవ్వాల అంటాడు. అప్పుడే మన హీరోయిన్ బాగా ఆలోచించి సరే మేమిద్దరూ పెళ్లి చేసుకుంటామంటుంది. టక్కన డెసిషన్ ఎందుకు తీసుకుందంటే మన హీరోయిన్ కి అర్థమైపోయా జనాలకి వీళ్ళిద్దరి పైన ఇంట్రెస్ట్ చూస్తుంటే ఖచ్చితంగా వాళ్ళే ఎప్పుడప్పుడు పెళ్లి చేసేలా ఉన్నారు. అదేదో వీళ్ళే చేసుకున్నారు అనుకుంటా వీళ్ళ లవ్ ఎంత స్ట్రాంగో తెలుస్తుంది. అలాగే దీనివల్ల ఎటువంటి తిరుగుబాటు జరగదని ఒక నమ్మకము ఉంటుంది. దీంట్లో ఎవ్వరికీ సంతోషం లేదు. పీటా కూడా మామూలుగా ఏదైనా పని చేస్తాం చూడండి, అట్లా ఒక మ్యారేజ్ ని ఒక పనిలా అనుకుని సరే చేద్దాంలే అనుకుని చిరాగ్గా వెళ్ళిపోతాడు. ఇంకా పబ్లిక్ గానే వాడు మ్యారేజ్ ప్రపోజల్ చేసినట్టు అలాగే తను యాక్సెప్ట్ చేసినట్టు ఒక వీడియో ప్రజల ముందరికి వస్తుంది. ఈ జన్మకి చాలు, నేను పోతాను, నాకు ఇది వద్దు. దాని తర్వాత వీళ్ళిద్దరిని క్యాపిటల్ లో జరిగే ఈవెంట్ కి తీసుకెళ్తుంది. నాకెప్పుడు ఒకటే డౌట్, ఫ్యాషన్ షోలో జరిగే డ్రెస్సులు ఎవరు వేస్తారబ్బా అని. ఇప్పుడు అర్థమైంది గైస్, మరెవరో లేదు మనకే వేస్తుంది కదా. దాని తర్వాత పార్టీకి వచ్చిన ఒక్కొక్కరిని మీట్ అవుతా వస్తుంటే అప్పుడే వీళ్ళతో వచ్చిన ఒకడు మన హీరోకి అదేదో కుకీస్ లాంటిది ఇస్తాడు. ఆల్రెడీ ఫుల్ గా తినేసిన మన పీట వద్దు అంటాడు. ఓస్ అంతేనా, కడుపు నిండిపోయింది అదే కదా మ్యాటరు, సరే ఈ జ్యూస్ తాగందని చెప్పి అదేదో ఒక పింక్ పోర్షన్ లాంటిది ఇస్తాడు. ఆ జ్యూస్ తాగితే ఏమవుతుందంటే మనం ఎంత కడుపు నిండా తిన్నా కూడా మొత్తం ఖాళీ అయిపోయి మళ్ళీ భయంకరంగా ఆకలేస్తుందంట. వీళ్ళకి ఈ ఐడియాలని ఎక్కడి నుంచి వస్తుందో ఏమో. ఫస్ట్ పార్ట్ లో ఏమో అదేదో జెండు బాంబ్ లాంటిది పూస్తే 1 డేలోనే మొత్తం హీల్ అయిపోయింది. ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్ లో ఈ పోర్షన్ తాగిన నిమిషానికే మళ్ళీ ఆకలేస్తుందంట. మీకు దండం రా నాయన అని చెప్పేసి మన హీరో సైడ్ వచ్చేస్తాడు. మనోడికి ఒకటే బాధ, డిస్ట్రిక్ట్ 11-12 ఒక్కొక్కడికి సరిగ్గా తిండి లేక తనకలాడుతుంటే వీళ్ళు జస్ట్ ఫన్ కోసం ఇలాంటి క్రియేట్ చేసి మళ్ళీ మళ్ళీ తింటున్నారు. అప్పుడే అక్క ఒక వ్యక్తిని మనోళ్ళు ఇద్దరికి పరిచయం చేస్తుంది. వీని మరెవరో కాదు, వీనే ఇప్పుడు ఆడబోయే గేమ్స్ కి గేమ్ మేకర్ అనమాట. లాస్ట్ గేమ్ మేకర్ ఏమైందో మనకే తెలుసు. స్నోబ్రోనే వాని చేత బలవంతంగా పాయిజన్ బెర్రీస్ ని తినిపించి చంపేసుంటాడు. ఇప్పుడు ఆ గేమ్ మేకర్ కి బదులు ఈ గేమ్ మేకర్ కొత్తగా వచ్చింటాడు. వీన పేరు ప్లూటార్క్. లాస్ట్ గేమ్ మేకర్ ఎలా వచ్చినాడో తెలియదు కానీ ఈ గేమ్ మేకర్ ప్లూటార్క్ మాత్రం కావాలని కోరుకొని మరి వాలంటరీగా ఈ గేమ్ మేకర్ పొజిషన్ కి వచ్చింటాడంట. ఏం చేద్దాం, పైత్యం పలు రకాలు, మనుషుల్ని ఎట్లా చిత్రహింసలు పెట్టి సంపాలన్నదే వీని మెయిన్ జాబే. దీని తర్వాత స్నోబ్రో ఒక సోది కొడతాడు. దాంట్లో పెద్దగా ఏం ఉండదు అనుకుంటా మనోళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకుంటారు కదా, ఆ విషయాన్ని వాయిన్ నోట్తో మళ్ళీ ఇంకోసారి చెప్తాడు. స్పీచ్ అయిన తర్వాత టపాకాయలు వెళ్తుంటే అందరూ వెనక తిరిగి చూస్తుంటారు. కానీ స్నోబ్రో మాత్రం మన హీరోయిన్ పక్క కోపంగా చూసి నువ్వు చేసేది ఏ మాత్రం సరిలేదని చెప్పి తల ఊపి చెప్తాడు. ఆ విషయాన్ని మన హీరోయిన్ కూడా చూస్తుంది. ఆ తర్వాత వాళ్ళ డిస్ట్రిక్ట్ కి ట్రైన్ లో రిటర్న్ అవుతుంటే మన హీరోయిన్ కి నిద్ర రాలేదు. సో ఆ మిడ్ నైట్ ఆ టైంలో ట్రైన్ లో అటు ఇటు తిరుగుతుంటే అప్పుడే మన హీరోయిన్ కి తెలుస్తుంది డిస్ట్రిక్ట్ 11 కాదు డిస్ట్రిక్ట్ 8 కూడా ఇప్పుడు తిరుగుబాటు చేసేది స్టార్ట్ చేసింది. అందుకేనేమో గాయస్ స్నోబ్రో అట్లా మన హీరోయిన్ చూసింది. అలాగే ఆ డిస్ట్రిక్ట్ 8 లో జరిగే తిరుగుబాటుని స్నోబ్రో కూడా చూసంటాడు. మన హీరోయిన్ వాళ్ళందరికీ ఒక మోకింగ్ జై సింబల్ లా ఉంటుంది. అంటే వాళ్ళ కోసం పోరాడే ఒక పర్సన్ అనమాట. స్నోబ్రో అనుకుంటే మన హీరోయిన్ నిమిషంలో చంపేయచ్చు. కానీ ఈ గేమ్ మేకర్ ప్లూటార్క్ ఉన్నాడు కదా, వాడి ఒక్క మాట కోసం వెయిట్ చేస్తున్నాడు. ప్లూటార్క్ ఇంకా తెలివైనడు అనమాట. వానికి ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎట్లా కొట్టాలనేది బాగా తెలుసు. వీణ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు జనాలందరూ ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు, ఎట్ట తిరిగి మన హీరోయిన్ వాళ్ళ పక్క నిలుస్తుందని ఒక హోప్ తో. ఆ విషయాన్ని అర్థం చేసుకున్న ప్లూటార్క్ గడు ఏం చెప్తాడంటే మన హీరోయిన్ జనాల పక్క కాదు క్యాపిటల్ పక్క, అంటే స్నోబ్రో పక్క అనే ఒక ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేసిన చాలు ఆటోమేటిక్ గా ప్రతి డిస్ట్రిక్ట్ లో ఉన్న జనాలు తిరుగుబాటు ఎదురుబాటు ఆపేస్తారు అని చెప్తాడు. అలాగే ప్రతి డిస్ట్రిక్ట్ లో ఉన్న సెక్యూరిటీని టైట్ చేయండి. ప్లస్ జనాల దగ్గర ఉన్న ఫుడ్, వాటర్, మనీ, థింగ్స్, అసెట్స్ ఎక్కువ ఉన్నా పర్లేదు తక్కువ ఉన్నా పర్లేదు అన్నిటినీ లాక్కునేయండి. ఎవడైనా ఒక్కడు ఎదురు తిరిగినా కూడా వాడిని ఒక్కనే కాకుండా వాడి పక్కనున్న కూడా లాక్కొచ్చి చంపేయండి. వాటన్నిటిని టీవీలో లైవ్ లో వాటిలో వీటిలో అని చెప్పి టెలికాస్ట్ చేస్తూనే ఉండండి. ఇప్పుడు చూసా వాళ్ళకి భయం ఎట్లా రాదు అని చెప్పి ఒక మాస్ మర్డర్ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయమంటాడు.
ఈ పక్క మన హీరోయిన్ చూస్తే తన డిస్టిక్ కి వచ్చేసి ఉంటుంది. వచ్చిన వెంటనే గేల్ ని కలిసి వాడితో సపరేట్ గా మాట్లాడుతూ ఉంటుంది. మన హీరోయిన్ కి క్లియర్ గా అర్థమైపోయా ఎట్ట తిరిగి స్నో బ్రో మన హీరోయిన్ ని గేల్ ని పీటానే కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్ ని కూడా చంపేస్తాడు ని. అదే కాకుండా రేపే 75th హంగర్ గేమ్స్ కాబట్టి మళ్ళీ మనుషుల్ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేసి బలిచ్చేందుకు పంపిస్తారు. సో ఇవన్నీ జరగక ముందే మనం ఇక్కడి నుంచి పారిపోదాం అంటుంది. మన గేల్ కి ఒకటే డౌట్, ఎప్పుడు ఇక్కడే ఉందాం అంటున్నా మన హీరోయిన్ సడన్ గా ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటుంది ని. అప్పుడే వాడికే తెలుస్తుంది మిగతా డిస్ట్రిక్ట్స్ లో కూడా తిరుగుబాటు జరుగుతుంది, దానికి మన హీరోయినే కారణమని స్నో బ్రో అనుకుంటున్నాడు ని. అది విన్నవాడు వాడు ఇంకో ట్విస్ట్ ఇస్తాడు. ఏంటంటే డిస్ట్రిక్ట్ 12 లో వీళ్ళు కూడా తిరుగుబాటు చేద్దామని చెప్పి మాట్లాడుకున్నారంట. టోటల్ గా ఇక్కడ ఏం జరుగుతుందంటే ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ గైస్. ప్రతి డిస్ట్రిక్ట్ లోనూ ప్రతి ఒక్కరికి తిరుగుబాటు చేద్దామని ఒక ఉద్దేశమో ఆలోచన ఉంది. బట్ ఒక డిస్ట్రిక్ట్ కి ఇంకో డిస్ట్రిక్ట్ కి మధ్య కమ్యూనికేషనే లేదు కదా. అలాంటప్పుడు ఒక్కో డిస్ట్రిక్ట్ ఒక్కో రోజు తిరుగుబాటు చేసింది అనుకుంటా ఈజీగా కంట్రోల్ చేస్తారు, ఎందుకంటే తక్కువ పాపులేషన్ కాబట్టి. అదే అన్ని డిస్ట్రిక్ట్స్ కలిసి ఒక్కసారిగా తిరుగుబాటు చేసినారే అనుకుంటా క్యాపిటలే కాదు స్నో బ్రోనే వచ్చే కాలు మీద పడిపోతాడు. అది అర్థం చేసుకున్న మాస్టర్ మైండ్ స్నో బ్రో అందుకోసమనే ఒక డిస్ట్రిక్ట్ లో జరిగే పోరాటాన్ని ఇంకో డిస్ట్రిక్ట్ వాళ్ళకు తెలియకుండా జాగ్రత్త పడతాడు. ఓకే, వీళ్ళ విషయానికి వచ్చినట్లయితే మన హీరోయిన్ ఎంత మొత్తుకున్నా కూడా గేల్ ఇక్కడ నుంచి రాను అంటాడు. అదే టైంకి హంగర్ గేమ్స్ కోసం క్యాపిటల్ నుండి పీస్ కేపర్స్ వచ్చింటే వాళ్ళని చూసి మనోళ్ళు దాక్కుంటారు. ఇక్కడ దిగుతున్నాడు కదా వీడే డిస్ట్రిక్ట్ 12 కి కొత్తగా అపాయింట్ అయిన కమాండర్. వీడి ఎంత సైకోపాత్ అంటే వచ్చి రాగానే ఆల్రెడీ ఉన్న కమాండర్ ని చంపేసే వాడు డ్యూటీలోకే దిగుతాడు. అలాగే గేమ్ మేకర్ ఒక మాట చెప్పింటాడు కదా, చిన్నదో పెద్దదో ప్రతి ఒక్కరి దగ్గర అన్ని లాక్కునేండని. ఆ మాటను కరెక్ట్ గా పాటిస్తాడు. ఆల్రెడీ వీళ్ళు పూర్ పీపుల్, వీళ్ళ దగ్గర ఉన్న కొద్దో గొప్ప సామాన్లు కూడా లాక్కొచ్చి తగలెట్టేస్తాడు. దాని తర్వాత మార్కెట్స్, స్టోర్స్, మెడిసిన్స్ ని స్టోర్ చేసే ప్లేసెస్ ని కూడా వదలకుండా మొత్తం తగలెట్టేసి వీళ్ళే విధ్వంసాన్ని సృష్టిస్తుంటారు. యాన్న పేరు మర్చిపోయారు, వీళ్ళ పేరే పీస్ కీపర్స్, అంటే ప్రశాంతతను నెలకొల్పే వాళ్ళు. నెలకొల్పండ్రంటే నేలలో కూల్పేస్తున్నారు. ఈ దారుణాల మధ్య ఒక లేడీని ఆ కమాండర్ తన్నేసరికి దాన్ని చూసి తట్టుకోలేక మన గేల్ పరిగెత్తా వెళ్లి ఆ కమాండర్ మీద దూకేస్తాడు. ఆల్రెడీ ఆ కమాండర్ సైకోపాతని మనకే తెలుసు. ఇంకా గేల్ ని జనాల ముందర కట్టేసి బట్టలు ఊడదీసి కొరడాతో కొట్టే చంపుతాంటాడు. మధ్యలో మన హీరోయిన్ ఆపేందుకు వస్తా అంటే మన హీరోయిన్ కి ఒక్కటిచ్చి కొరడాతో కొట్టేసి వెళ్తాంటాడు. రెండేట్లేసే వెళ్ళిపోతుందేమో అనుకున్నాడు, కానీ మన హీరోయిన్ ధైర్యంగా లేచి నిలబడుతుంది. మర్యాదగా పక్కకి వెళ్ళిపో అమ్మాయి, లేకుంటే కొట్టే చంపేస్తానని చెప్తే కొట్టు చూద్దామంటుంది. ఏం తమాషానని చెప్పి వాడు గన్నెత్తి షూట్ చేద్దాం అనుకుంటే పరిగెత్తా హేమెట్ చూస్తాడు. కమాండర్ మీరు ఇక్కడ కొత్త, ఒక నిమిషం చెప్పేది వినండా అంటాడు. వెంటనే పీట కూడా వచ్చేసరికి కమాండర్ బాగా చూడండా, వీళ్ళిద్దరు ఎవరో గుర్తులేదు, లాస్ట్ ఇయర్ హంగర్ గేమ్స్ లో గెలిచింది వీళ్ళే కమాండర్. అలాగే రీసెంట్ గా మ్యారేజ్ వేరే ఉంది, వాళ్ళ మొగానికి ఏమైనా గిర్ర పడితే మీ పేరే వస్తుంది అని చెప్పేసరికి ప్రస్తుతానికి సైలెంట్ అవుతాడు. అంత మాత్రాన వాళ్ళ మాటలకు వీడు అణిగి మణిగి ఉన్నాడని మాత్రం కాదు అర్థం. దాని తర్వాత దగ్గరకు వచ్చి ఇట్లా అరిచేసి నెక్స్ట్ టైం ఇది రిపీట్ అయింది అనుకోండి వాళ్ళు ఎవరో కూడా చూడను, కనిపించిన చోట కాల్ చేసి వెళ్ళిపోతానని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చేసే వెళ్తాడు. పాపం గైస్ గేల్, వాడు కొట్టిన దెబ్బలకి వాడి ఒళ్ళే జల్లడైపోయి ఉంటుంది. హీరోయిన్ చెల్లి ప్రిమ్ నర్సింగ్ లో జాయిన్ అయింటుంది కాబట్టి తనే గేల్ కి ఇంజెక్షన్ వేసి తనే ట్రీట్మెంట్ ఇస్తుంది. వాడికి పర్లేదు, కాసేపు తర్వాత కొంచెం తగ్గినట్టే చూపిస్తారు. ఈ పక్క వీళ్ళని చూసినట్లయితే వీళ్ళు మన హీరో నుంచి అడ్డుకుంది కదా ఆ వీడియోని చూసి అంటారు, వీళ్ళు ఎంత తెలివైన వాళ్ళంటే మన హీరో నుంచి అడ్డుకుంది కదా కరెక్ట్ గా ఆ టైం చూసి మొత్తం బ్రాడ్కాస్ట్ ని ఆఫ్ చేసేసి ఉంటారు. ఎందుకంటే ఎక్కడ జనాలు దాన్ని చూసి మళ్ళీ ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ తిరుగుబాటుకు వస్తారేమో అని చెప్పి ఒక భయంతో. అయినా తను వచ్చి అడ్డుకునింది కొంతమంది చూసేందుకు ఛాన్స్ ఉంది అంటాడు. చెప్పినా కదయ్యా దాన్ని చంపేద్దామని, ఎందుకైనా ప్రాణం తీసానమంటే మీరేం బాధపడద్దండి స్నో గారు, ఈ రోజు ఒక మాట చెప్పినాను కదా ఆ మాటని అట్లే పబ్లిక్ లో చెప్పండా, వాళ్ళే దడుచుకుంటారు అంటాడు. స్నో బ్రో కూడా మైక్ ముందరికి వచ్చి ఇది 75th హంగర్ గేమ్స్ కదా, సో ఇది మనందరికి స్పెషల్ అంటాడు. ఇలా 25 years కి ఒకసారి జరిగేదాన్ని క్వార్టర్ క్వెల్ అంటారు. అలా క్వార్టర్ క్వెల్ 1 జరిగింది, క్వార్టర్ క్వెల్ 2 జరిగింది, ఈసారి క్వార్టర్ క్వెల్ 3 జరగబోతుంది. అలాగే ఈ 25 years కి ఒకసారి జరగబోయే క్వార్టర్ క్వెల్ గేమ్స్ లో ఖచ్చితంగా ఏదో ఒక తిరకాస ఉండనే ఉంటుంది. అలా క్వార్టర్ క్వెల్ 3లో చూసుకున్నట్లయితే వాడిని ఇచ్చే ట్విస్ట్ ఏమో తెలుసా, ప్రతి డిస్ట్రిక్ట్ లో హంగర్ గేమ్స్ ఆడి విన్ అయింటారు కదా, ఆ విన్ అయిన వాళ్ళందరినీ మళ్ళీ రప్పించి వాళ్ళలో ఒక మేల్ ఒక ఫీమేల్ ని సెలెక్ట్ చేసి వాళ్ళతోనే మళ్ళీ హంగర్ గేమ్స్ ఆడిపిస్తాడంట. మన హీరోయిన్ ని చంపించేందుకు ఎంత బాగా ప్లాన్ చేసినారంటే అంత బాగా ప్లాన్ చేసినారు. ఒక డిస్ట్రిక్ట్ నుండి గెలిచిన వాళ్ళలో ఒక మేల్ ఒక ఫీమేల్ మాత్రమే కదా బ్రో వెళ్తారు, దాంట్లో ఖచ్చితంగా మన హీరోయినే వెళ్తుందని చెప్పి ఏం గ్యారంటీ అంటే ఎక్స్ప్లెయిన్ చేసి ఆగండా. ఇప్పుడు డిస్ట్రిక్ట్ 1 డిస్ట్రిక్ట్ 2 చూసుకున్నట్లయితే మోస్ట్ ఆఫ్ ద విన్నర్స్ అనేది ఆ 2 డిస్ట్రిక్ట్స్ లోనే కనిపిస్తారు, ఎందుకంటే వాళ్ళందరూ ప్రొఫెషనల్ కిల్లర్స్ కాబట్టి.
అట్లే థర్డ్ డిస్టిక్, ఫోర్త్ డిస్టిక్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ తగ్గుకుంటా వచ్చే కొద్దీ విన్నర్స్ సంఖ్య అనేది తగ్గుతా వస్తుంది. ఎందుకంటే చెప్పినా కదా, మోస్ట్లీ 1, 2లో మాత్రమే ఉంటారు. లాస్ట్ కి డిస్టిక్ 12కి వచ్చేపాటికి ఎవరు లేదు గైస్ విన్నర్స్. గత 73 ఏళ్లుగా హేమిచ్ మాత్రమే ఒకే ఒక విన్నర్ గా ఉంటున్నాడు. ఇప్పుడే రీసెంట్ గా 74th హంగర్ గేమ్స్ లోనే మన పీటా, కేట్ విన్నర్స్ అంటారు. అలా చూసుకున్నా కూడా ఈ 75th హంగర్ గేమ్స్ కి మేల్ కేటగిరీలో చూసుకున్నట్లయితే ఒకటి హేమిచ్ అన్న వెళ్ళొచ్చు, లేకుంటే పీట్ అన్న వెళ్ళొచ్చు. బట్ ఫిమేల్ కేటగిరీకి వచ్చేపాటికి మన హీరోయిన్ తప్ప ఇంకెవ్వరూ లేదు గైస్. సో మన హీరోయిన్ కి వేరే ఆప్షన్ కూడా లేదు, ఖచ్చితంగా తను వెళ్లాల్సిందే. మన హీరోయిన్ కూడా అర్థమైపోయా, ప్రతిసారి తన పక్క లక్ ఉండదు. సో ఈసారి తన ప్రాణాలు వదిలేసైనా పీటాని కాపాడుకుందామని చెప్పి హేమిచ్ ఇంటికి వచ్చింటుంది. హేమిచ్ కూడా ఈసారి హంగర్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేయేందుకు ఛాన్స్ ఉంది కాబట్టి ఆ బాధలో ఇంకొంచెం ఎక్కువ తాగుతా అంటాడు. మన హీరోయిన్ ఎందుకు వచ్చింది? పీటా లైఫ్ ని కాపాడేందుకు. కానీ మన హీరోయిన్ వచ్చేందుకు గంట ముందే పీటా వచ్చి ఖచ్చితంగా మన హీరోయిన్ బతకాలని చెప్పి హేమిచ్ దగ్గర ప్రామిస్ వేరే తీసుకొని పోయినాడంట. అయినా కూడా పర్లేదు, పీటానే బతకాలా అంటుంది. సరే కేట్, నీ మాట ప్రకారమే వద్దాం. రేపు హంగర్ గేమ్స్ లో మెంబర్స్ ని సెలెక్ట్ చేసేటప్పుడు నా పేరు వచ్చిందనుకో నేనే వెళ్తాను. ఒకవేళ పీటా పేరు వచ్చిందనుకో వాడికి బదులు కూడా నేనే వాలంటరీగా వెళ్తాను. ఇన్ కేస్ నా పేరు వచ్చినప్పుడు వాడు వాలంటరీగా వెళ్తాను అని చెప్పినాడు అనుకో, అప్పుడు మాత్రం నేనేం చేయలేను అంటాడు. ఈ గేల్ గాడు ఇప్పుడు రియలైజ్ అవుతాడు. కేట్, నువ్వు అప్పుడే చెప్పినప్పుడు గమ్మున వెళ్ళిపోవాల్సింది కేట్, అనవసరంగా ఇక్కడే ఉండిపోయినామంటాడు. దాని తర్వాత హంగర్ గేమ్స్ కి మెంబర్స్ ని సెలెక్ట్ చేసేటప్పుడు మేల్ కేటగిరీ నుండి హేమిచ్ అలాగే పీటా వచ్చింటే, ఫిమేల్ కేటగిరీ నుండి మన హీరోయిన్ కేట్ మాత్రమే వచ్చింటుంది. నేను ఇంకా ఇండియన్ మూవీస్ లో కరెక్ట్ గా పెళ్లి కూతురికి పెళ్లి అయ్యేటప్పుడు ఆపండి 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 అని చెప్పి బాయ్ ఫ్రెండ్ వస్తాడు కదా, అట్లా ఎవరినో వచ్చి ఆపుతాడేమో అనుకున్నా. కానీ ఎవరు రాలేదు గైస్. ఉన్నదే ఒక చీటీ, దాంట్లో ఖచ్చితంగా మన హీరోయిన్ పేరే ఉంది. ఇంకా జస్ట్ ఒక ఫార్మాలిటీకి చదివిన వెంటనే మన హీరోయిన్ కూడా వచ్చి నిలుచుకుంటుంది. దాని తర్వాత మేల్ కేటగిరీలో 2 చీటీలు ఉంటుంది కదా, దాంట్లో ఒక చీటీ ఎత్తి చదివితే దాంట్లో హేమిచ్ పేరు వస్తుంది. హేమిచ్ పేరు వినగానే మన హీరో టక్కున వాలంటరీగా ముందుకు వచ్చేస్తాడు. ఈవెన్ దో మన హేమిచ్ అడ్డుకున్నా కూడా వాడిని దొబ్బేసి వాడే క్యాండిడేట్ గా ముందుకు వచ్చి నిలుచుకుంటాడు. అది రూల్స్ అనమాట. ఒకడు వాలంటరీగా వచ్చి నిలుచుకుంటే వాడిని అడ్డుకోకూడదు. ఇంకా వాళ్ళిద్దరి ధైర్యానికి, సాహసానికి, త్యాగానికి ఆ డిస్టిక్ లో ఉన్న వాళ్ళందరూ కలిసి ఆ 3 ఫింగర్ సైన్ ఉంది కదా, ఆ సైన్ ని చూపిస్తారు. యాక్చువల్లీ అలా చూపించడం ఒక క్రైమ్ అనమాట. అయినా కూడా వాళ్ళందరూ కలిసే చూపిస్తారు. చివరికి మన హీరోయిన్ వాళ్ళ అమ్మకో వాళ్ళ చెల్లికి టాటా చెప్పక ముందే లాక్కెళ్ళిపోతారు. ఇంకా క్యాపిటల్ కి రీచ్ అయిన తర్వాత మన హేమిచ్ నిదానంగా కూర్చోపెట్టి క్లియర్ గా చెప్తాడు, చూడు కేట్, మీ ఇద్దరికే బాగా తెలుసు అనుకుంటా, మీరు లాస్ట్ టైం ఆడిన గేమ్స్ అనేది బాదు బచ్చాలాట. ఒక్కొక్కడికి కత్తి కూడా సరిగా పట్టుకునేది రాదు. వాళ్ళు చనిపోయిన తర్వాతే మీరు విన్నర్స్ అయింటారు. బట్ ఈ 75th హంగర్ గేమ్స్ లో వచ్చే ప్లేయర్స్ అనే వాళ్ళు ఒక్కొక్కరు ఆటల్లో ఆరితేరింటారు. ఇలాంటి టైంలో మేము సోలోగానే వెళ్తాము, సోలోగానే సర్వైవ్ అవుతాము, సోలోగానే చంపుతామంటే అవన్నీ రిస్క్ అండ్ ఇంపాసిబుల్ అనమాట. సో మిగతా డిస్ట్రిక్ట్ ప్లేయర్స్ తో కూడా కొలాబరేట్ అయ్యి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి కలిసికట్టుగా ఆడండా అంటాడు. మన హీరోయిన్కి ఇలాంటి విషయంలో ఏ మాత్రం నమ్మకం లేదు. ఎందుకంటే మనకే తెలుసు, ఎంతమంది బ్యాటిల్ ఫీల్డ్ దిగినా కూడా లాస్ట్కి ఒకే ఒకరే మిగులుతారు. అలాంటప్పుడు పక్కనున్న వాళ్ళే మనల్ని చంపారని చెప్పి ఏం గ్యారంటీ అడుగుతుంది. కరెక్టే కేట్, ఇది ఒకరిని నమ్మటమో లేకుంటే వాళ్ళ వెనకాల గుడ్డిగా నడవటమో కాదు. ఇది నువ్వు ప్రాణాలతో ఉండడం, నువ్వు సర్వైవ్ అవ్వటం అని చెప్పి ఇంకా ఇలాంటి 2-3 డైలాగులు చెప్పి ఎలాగో మన హీరోయిన్ కన్విన్స్ చేస్తాడు. ఇంకా మిగతా డిస్ట్రిక్ట్స్ నుండి ఎవరెవరు వస్తున్నారో చూస్తే, ఫస్ట్ డిస్ట్రిక్ట్ నుండి వీళ్ళిద్దరు వస్తారంట. వీళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్. డిస్ట్రిక్ట్ 2 నుండి వీళ్ళిద్దరు వస్తారు. వీళ్ళ రిలేషన్షిప్ ఏమో చెప్పలేదు కానీ ఆ అమ్మాయి పళ్ళు చూడంట కూరల్లాగా షార్ప్గా ఉంది కదా. ఎందుకంటే హంగర్ గేమ్స్ దిగిన తర్వాత ఒక్కొక్కరి గొంతు కొరికే చంపేద్దామని తనే చేసుకుంటుంది. ఇంకా డిస్ట్రిక్ట్ 3 చూసుకున్నట్లయితే వైరస్ అండ్ బీటీ. వీళ్ళిద్దరికి పెద్దగా స్ట్రెంత్ లేదు, అలాగే ఫైటింగ్ స్కిల్స్ అంతకన్నా లేదు. బట్ వీళ్ళిద్దరూ వచ్చిన వాళ్ళందరికన్నా స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్ అనమాట. ముఖ్యంగా బీటీ వీళ్ళ గేమ్స్ లో దగ్గర 6 మందిని ఒకేసారి ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చే చంపేస్తున్నాడు. లాస్ట్ లో డిస్ట్రిక్ట్ 4 లో చూసుకున్నట్లయితే వీడి పేరే ఫినిక్. వీడే ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా నంబర్ 1 సైకోపాత్. ఎందుకంటే వాడు ఫస్ట్ టైం గేమ్స్ విన్ అయినప్పుడు వాడి వయసు ఎంతో తెలుసా? జస్ట్ 14 years మాత్రమే. ఆ వయసులోనే వాడు హంగర్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేసి సర్వైవ్ అయ్యి విన్ అయింటాడు. అదే కాకుండా వాడికి ఉన్న బెనిఫిట్ ఏంటంటే వాడే క్యాపిటల్ యొక్క ఫేవరెట్ ప్లేయర్ అన్నమాట. ఇంకంత వయసులో చంపితే ఫేవరెట్ కాడా ఏంది?
వాడికి క్యాపిటల్ నుంచి మంచి పేరే కాదు, స్పాన్సర్స్ నుండి ఫుల్ సపోర్ట్ కూడా ఉంటుంది. సరే, ఎంత పెద్ద ప్లేయర్ కన్నా ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది కదా, వాడికి ఏం వీక్నెస్ అడిగితే వాడికి వీక్నెస్ అని చెప్పడానికి ఏం లేదంట. బట్ వాడి డిస్టిక్ నుండి వాడికి కూడా వస్తారు కదా పార్ట్నర్ లాగా, ఆమె అంట వాడి వీక్నెస్. ఎందుకంటే ఆమె వయసు 90 ఏళ్ళకు పైనే. యాక్చువల్లీ ఆమె కాదంట రావాల్సింది. నిజంగా చూసుకున్నట్లయితే ఫినిక్ ఉన్నాడు కదా, వాడి గర్ల్ ఫ్రెండ్ పేరు వచ్చింది. బట్ వాడి గర్ల్ ఫ్రెండ్ కు బదులు ఆ బామ్మే వాలంటరీగా ముందుకు వచ్చింటుంది. సో ఆమెను కాపాడుకునేటప్పుడు వీడు ఎక్కడో ఒకటి ఎక్స్పోజ్ అవుతాడు అని మన హీరోని చెప్తే, అట్లా కాదు గేట్, ఆమె చాలా మంచిది, ఆమె వల్ల వీడికి ఏమైనా ప్రాబ్లం వస్తుంది అని తెలిసినా చాలు వాడి నుండి దూరంగా వెళ్ళి చనిపోతుంది అంటాడు. ప్రస్తుతానికి వీళ్ళ డీటెయిల్స్ చాలే గైస్, మిగతా వాళ్ళ గురించి నిదానంగానే తెలుసుకుందాం. దాని తర్వాత మనకు తెలిసిందే కదా, హంగర్ గేమ్స్ స్టార్ట్ అయ్యే ముందు జస్ట్ ఒక పెరేడ్ లా వెళ్తారు, పీపుల్ అటెన్షన్ పొందడానికి, అలాగే స్పాన్సర్స్ కోసం. దానికోసం ఒక మంచి అవుట్ఫిట్ తీసుకొచ్చింటే అప్పుడే డిస్టిక్ 4 కి చెందిన ఫినిక్ వస్తాడు. వచ్చి మన హీరోతో క్యాజువల్ గానే మాట్లాడిస్తుంటాడు. వాడు ఎంత నవ్వుతా మాట్లాడిస్తే అంత డేంజర్ అన్నమాట. అదే టైంకి పీటా కూడా వచ్చేసరికి, అయ్యో పాపం కదికేట్, నువ్వు ఈ హంగర్ గేమ్స్ వల్ల మీ పెళ్లి ఆగిపోతుంది కదా అని ఇండైరెక్ట్ గా మన పీటా చచ్చిపోతాడని చెప్పి నవ్వుకుంటా వెళ్ళిపోతాడు. ఇంకా పెరడ్కి బయలుదేరే ముందు మన చిన్న హీరోయిన్ దగ్గరకు వచ్చి, చూడు కేట్, ఎప్పుడైతే జనాలు స్పాన్సర్స్ అందరూ మీ వైపే చూస్తున్నారో కరెక్ట్ గా అప్పుడు ఈ బటన్ నొక్కుని చెప్పి ఒక బటన్ ఇచ్చి పంపిస్తాడు. పెరడ్ స్టార్ట్ అవుతుంది. జనాలందరూ ఇరువైపుల నుంచి చూస్తుంటే స్నో బ్రో ఏమో మధ్యలో నుంచి అందరినీ చూస్తుంటాడు. ఎప్పుడైతే మన హీరోయిన్ పక్క చూస్తాడో కరెక్ట్ టైం చూసి తను కూడా బటన్ నొక్కేస్తుంది. వెంటనే ఆ బ్లాక్ అవుట్ ఫిట్ అనేది నిప్పులా మారిపోయి ఆ ఫైర్ స్పార్కిల్స్ అనేది వెనకాల గాల్లో ఎగురుతా వస్తుంది. ఆ అవుట్ ఫిట్ వల్ల మనోళ్ళు 10 మంది మధ్యలో కూడా యూనిక్ గా స్పెషల్ గా కనిపిస్తారు. పెరడ్ అయిన తర్వాత మన హేమిచ్ వాడికి తెలిసిన ప్లేయర్స్ ని మనోళ్ళిద్దరికి పరిచయం చేస్తాడు. దాంట్లో కూడా టక్కన వచ్చి లిప్ కిస్ ఇచ్చేస్తాడు. ఏం రా అంటే అది వాళ్ళ ట్రెడిషన్ అంట. దాని తర్వాత వాళ్ళిద్దరు లిఫ్ట్ లో వెళ్తాంటే అప్పుడే 7th డిస్టిక్ కి చెందిన జోనా వస్తుంది. తను ఎలా పరిచయం చేసేది, మెంటలు కాదు అట్లా సైకోను కాదు, దాని మధ్యలో ఒక చిన్న లైన్ ఉంటుంది కదా, ఆ స్టేటే తంది. వచ్చి రాగానే ఇంకేంపా నీ పైన నేను ఊర్లో ఉండే వాళ్ళకంతా క్రష్ అని చెప్తే, అట్లంతా ఏం లేదని చెప్పి మన హీరోయిన్ ఒకలా చెప్తుంది. ఓ పాపా నీ గురించి కదా నేను మాట్లాడుతండి అంటుంది. ఇంకెవరి గురించి రా అంటే మన పీటా గురించి. పీటా జస్ట్ ఈ జిప్పు తిప్ప అంటే వాడు జిప్పు తీసాడు. వెంటనే తన బట్టలన్నీ అక్కడే వేపేసి అట్లే వెళ్ళిపోతుంది. చెప్తే కదా తను కొంచెం మెంటలో కాదు అట్లా సైకోనో కాదు, అటు ఇటు. ఓకే, లాస్ట్ గేమ్స్లో లాగే ఈసారి కూడా ట్రైనింగ్ సెషన్ ఉంటుంది కాబట్టి ఈ ట్రైనింగ్ ప్లేస్కి వచ్చి ఒక్కొక్కరు వాళ్ళ ట్రైనింగ్ తీసుకుంటా ఉంటారు. ఒక్కొక్కరు ట్రైనింగ్ చూడాల గాయస్, అట్లే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఒకడేమో ఇద్దరిని ఒకేసారి చంపేస్తాడు, ఈ జోహాన్ ఏమో కొట్టే చంపేసేలా ఉంటుంది, ఈ పల్లకేమో కొరిగే చంపేసేలా ఉంటుంది. ఒక్కొక్కరు మాన్స్టర్ లెవెల్ ట్రైనింగ్ తీసుకుంటుంటారు. బట్ హేమిచ్ చెప్పిన ప్రకారం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఏదో ఒక డిస్టిక్ వాళ్ళతో పరిచయం పెంచుకోవాలి కాబట్టి తను కూడా చుట్టూ చూస్తుంది. ఎవరు మన హీరోనికి సెట్ అయ్యేలా లేదు. సో దూరంగా చూస్తే డిస్టిక్ 3 కి చెందిన వైరిస్ అండ్ బీటీ కనిపిస్తారు. అదే గాయస్ కొంచెం తెలివిగా ఉన్నారు అని చెప్తుంది కదా, వాళ్ళకి పెద్దగా ట్రైనింగ్ ఏం అవసరం లేదు, జస్ట్ సర్వైవల్ కావాల్సిన బేసిక్ థింగ్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటేనే చాలు. దానికోసం వాళ్ళు నిప్పును ఎలా పుట్టించాలో వాళ్ళు ట్రై చేస్తుంటే మన హీరోనే వచ్చి హెల్ప్ చేస్తుంది. అప్పుడే వాళ్ళు వాళ్ళకి తెలిసిన విషయాల్ని మన హీరోనికి చెప్పిస్తారు. స్పాన్సర్స్ కి మనోళ్ళకి మధ్య ఏం లేనట్టే ఉంటుంది కదా, బట్ కరెక్ట్ గా ఒక యాంగిల్లో కూర్చొని చూస్తేనే మనకే తెలుస్తుంది అదితో ఒక ఇన్విజిబుల్ షీల్డ్ లా ఉంటుంది. దాన్నే ఫోర్స్ ఫీల్డ్ అంటారు. అది మనోళ్ళని స్పాన్సర్స్ ని సెపరేట్ చేస్తుంది. ఆ తర్వాత ఫినిక్ డిస్టిక్ నుండి ఒక బాంబ్ వచ్చి ఉంటుంది కదా, ఆ బాంబ్ దగ్గర వెళ్ళి పరిచయం చేసుకుంటుంది. ఎందుకు మన హీరోని ఇలాంటి వీకెడ్ పర్సన్స్ తోనే పరిచయం పెంచుకుంటుందంటే ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణం మీకే లాస్ట్ లో అర్థమవుతుంది. దాని తర్వాత తన స్కిల్ ని ఇంప్రూవ్ చేసుకుందామని చెప్పి వచ్చింటుంది. పర్లేదు గైస్, ఈ హంగర్ గేమ్స్ కి ఇచ్చిన ట్రైనింగ్ ప్లేస్ అనేది చాలా పెద్దది కాబట్టి ఒకరు ట్రైనింగ్ తీసుకునేది ఇంకొకరికి కనిపించకుండా కొంచెం ప్రైవేట్ గానే ఉంటుంది. స్టార్ట్ చేస్తుంది చూడండి, ఒక 10 నిమిషాలకి దుమ్ము రేపేస్తుంది. వీలైతే రియల్ క్లిప్స్ నే యాడ్ చేసేందుకు ట్రై చేస్తా. మొత్తం పర్ఫార్మెన్స్ అయిన తర్వాత చూస్తే అక్కడ వచ్చిన ప్లేయర్స్ అందరూ మన హీరోయిన్ గుడ్లు అప్పగించి చూస్తుంటారు. ప్లస్ వాళ్ళందరూ మన హీరోయిన్ పర్ఫార్మెన్స్ చూసి షాక్ లో ఉంటారు. దాని తర్వాత హేమిచ్కే చెప్పి పంపింటారు. అక్కడ వచ్చిన వాళ్ళలో దగ్గర సగానికి సగం మంది పైనే మన హీరోయిన్తో కలిసి గేమ్స్ ఆడేందుకు ఒప్పుకున్నారంట. ఇప్పుడు మన హీరోయిన్ డెసిషనే, ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ అంతమంది స్కిల్డ్ టాలెంటెడ్ పర్సన్స్ ఉంటే మన హీరోయిన్ జస్ట్ ముగ్గుని మాత్రమే సెలెక్ట్ చేస్తుంది. ఫినిక్తో వచ్చింది కదా అవ్వ, ఆ అవ్వ ఒకటి, అలాగే వైరిస్ బీటీ, వీళ్ళ ముగ్గుని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటుంది. ఈసారి కూడా లాస్ట్ టైం లాగే గేమ్స్ స్టార్ట్ అయ్యే ముందు ఒక్కొక్కరిని సపరేట్గా రప్పించి వాళ్ళ స్కిల్స్ని టాలెంట్స్ని చూసి దానికి తగినట్టే స్పాన్సర్స్ కూడా వస్తారనమాట.
ఆ లెక్కను చూసుకున్నట్లయితే లాస్ట్ గానే మన హీరోనే వెళ్తుంది. మన హీరోనికి ముందు పీటా వెళ్ళింటాడు కదా, వాడేం చేసి ఉంటాడంటే ఏకంగా రూఫ్ ఫోటోనే పెయింటింగ్ ద్వారా దింపేస్తుంటాడు. దాన్ని చూసిన వెంటనే మన హీరోయిన్కి ఒకలా అయిపోతుంది. ఇంతసేపు ఉన్న హీరోయిన్ వేరే, ఇప్పుడున్న హీరోయిన్ వేరే. ఆ టెంపర్కి ఏం చేస్తుందంటే టకటకాన ఒక బొమ్మను తీసుకొచ్చి దానికి అది ఇది పూసి వేలాడదీయేస్తుంది. దానిపైన ఏముంటుందంటే సెనేస్ క్రేన్ అని ఉంటుంది. అది మరెవరో కాదు, లాస్ట్ గేమ్ మేకర్ అనమాట. దీని ద్వారా మన హీరోయిన్ ఏం చెప్పొస్తుందంటే లాస్ట్ గేమ్ మేకర్ అంత విశ్వాసంగా ఉన్నప్పుడు వాడినే సంపి దొబ్బినారు, నువ్వెంతరా బొకడా కానీ డైరెక్ట్ గా ఇప్పుడు గేమ్ మేకర్ అని ప్లూటార్క్ గానికే వార్నింగ్ ఇచ్చేసి వెళ్తుంది. ఆ తర్వాత లాస్ట్ టైం లాగే ఈసారి కూడా గేమ్స్ ముందు జస్ట్ ఒక ఇంటర్వ్యూలో పెడతారు. దాంట్లో వచ్చిన వాళ్ళందరూ ఏదోటి వాళ్ళకి తోచింది మాట్లాడతారు. బట్ ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు వస్తారు, ఏదోటి మాట్లాడతారు. బట్ వెళ్లే ముందు ఏదో ఒక సాగు మీద ఏడ్ చేసే వెళ్తారు. ఎగ్జాంపుల్కి వీళ్ళిద్దరిని తీసుకున్నాం అనుకోండి, వీళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్ కదా. వీళ్ళేం చెప్తారంటే చూడండి గాయస్, ఇన్ కేస్ మేము హంగర్ గేమ్స్ లో చనిపోయినామే అనుకోండా, మేమిద్దరు ఎంత ఐకమత్యంగా అయితే ఉన్నామో మీరందరూ కూడా అలాగే ఉండాలని చెప్పేసి చేసి వెళ్ళిపోతారు. దాని తర్వాత ఫినికి వచ్చి వాడి గర్ల్ ఫ్రెండ్కి చెప్తాడు, బేబీ ఇన్ కేస్ నేను కూడా హంగర్ గేమ్స్ లో చనిపోయినానే అనుకో, లాస్ట్ గా నాకు గుర్తు వచ్చే ఫేస్ నీదే అని చెప్పి వాడు కొంచెం ఎమోషనల్ అయిపోతాడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఎందుకు అట్లా ఏడ్చి ఎమోషనల్ డ్రామా చేస్తున్నారంటే ఇక్కడ వచ్చిన వాళ్ళలో ఏ ఒక్కరికి కూడా హంగర్ గేమ్స్ ఆడేందుకు ఏ మాత్రం ఇష్టం లేదు. మన లైఫ్ కో పోయేట్ ఉంది కదా, 20 ఏళ్ళు కష్టపడితే 80 ఏళ్ళు సుఖపడతారని. అలాగే వాళ్ళకు కూడా జస్ట్ ఒకసారి ఎట్లోట్ల హంగర్ గేమ్స్ గెలిస్తేనే చాలు, జీవితాంతం సుఖంగా బతికేయచ్చు. ఆ ఒక్క కారణంతోనే వాళ్ళు నానా సంకలనాకి హంగర్ గేమ్స్ గెలిచి సుఖపడదాం అనుకుంటారు. అట్లా సుఖపడేటప్పుడు మళ్ళీ రండా గేమ్స్ ఆడండా మళ్ళీ సాయంత్రం అని చెప్తే ఎవరు ఒప్పుకుంటారు, ఎవరు వస్తారు? అందుకోసమని డైరెక్ట్ గా కాకుండా ఇలా ఇండైరెక్ట్ గా ప్రొటెస్ట్ చేస్తుంటారు. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే అట్లీస్ట్ వీళ్ళ మాటలకు ప్రజలు కరిగైనా ఆ గేమ్స్ ని రద్దు చేస్తారని చెప్పి ఒక నమ్మకం. మన హీరోయిన్ కూడా అలాగే ఎమోషనల్ గా మాట్లాడమని చెప్పి హేమిత్ చెప్తాడు. అలాగే ఈ ఈవెంట్ కి మన హీరోయిన్ వేసుకోవాల్సిన డ్రెస్ ఏంటంటే పెళ్లి కూతురి డ్రెస్, వెడ్డింగ్ డ్రెస్. స్పెసిఫిక్ గా ఈ డ్రెస్సే, ఎందుకంటే ఈ డ్రెస్సే వేసుకోమని చెప్పి స్నో బ్రో చెప్పి పంపింటాడు. కానీ ఆ డ్రెస్ లోనే చిన్న చిన్న మార్పులు చేసినానని చెప్పి మన సిన్నా చెప్తాడు. మన హీరోయిన్ కూడా వెడ్డింగ్ డ్రెస్ వేసుకుని వచ్చింటే స్నో బ్రో కూడా లైవ్ గా చూస్తుంటాడు. ఫస్ట్ నుంచి వచ్చిన ప్లేయర్స్ అంతా ఏదో ఒక సాగుతో ఏడ్చిన విషయం మనకు తెలిసిందే. బట్ మన హీరోయిన్ మాత్రం ఒక చిన్న కన్నీరు కూడా కింద వదలకుండా నవ్వుతా మాట్లాడి కొంచెం ముందరకు వచ్చి ఒక్కసారిగా తిరుగుతుంది. వెంటనే తన తెల్ల గౌన్ అనేది ఆ నిప్పు వల్ల నల్లగా మారిపోయి అట్లే 2 రెక్కలు వస్తుంది. యాక్చువల్లీ చూసుకున్నట్లయితే మన హీరోయిన్ ఒక మాకింగ్ జాయ్ బర్డ్ లా ఉంటుంది. మాకింగ్ జాయ్ అంటే మనకు తెలిసిందే కదా, చాలా మంది ప్రజలు మన హీరోయిన్ ని ఒక మాకింగ్ జాయ్ లా చూస్తారు. మాకింగ్ జాయ్ అంటే ఒక పర్సన్ వాళ్ళ కోసం ఉండి వాళ్ళ కోసం పోరాడి వాళ్ళను గెలిపించే పర్సన్ అన్నమాట. ఈ మాకింగ్ జాయ్ కాస్ట్యూమ్ ద్వారా మన హీరోయిన్ స్నో బ్రో పక్క కాదు జనాల పక్క అని చెప్పి కొంచెం ఇండైరెక్ట్ గానే కన్వే చేయొచ్చు. ఎంతైనా ఆ కాస్ట్యూమ్ ని డిజైన్ చేసింది మన సిన్నానే కదా, సో ప్రతి ఒక్కరు మన సిన్నాని అభినందిస్తుంటారు. కానీ ఆ విషయాన్ని స్నో బ్రో ఇక్కడ నుంచి చూస్తూ ఉంటాడు, కానీ వాడికి మండతా ఉంటుంది. దాని తర్వాత పీటా వచ్చింటే, ఏం పీటా ఏమన్నా బాధగా ఉంటా, ఈ హంగర్ గేమ్స్ వల్ల మీ పెళ్లి జరగలేదు కదా అంటే, యాక్చువల్లీ మా పెళ్లి సీక్రెట్ గా జరిగింది అంటాడు. ఓ ఇదే పెద్ద న్యూసే, ఇంకేమన్నా న్యూస్ ఉందా అంటే అది ఇది అని చెప్పి కొంచెం కక్కలేక మింగలేక చెప్తాంటే, పీటా నువ్వు ఏం చెప్పాలనుకున్నా నిర్భయంగా చెప్పు పీటా అని చెప్పేసరికి, పెద్దగా ఏం లేదు బ్రో, నాకు నా గురించో లేక కేట్ గురించో కాదు బాధ, మా ఇద్దరికి పుట్టపోయే బిడ్డ గురించే బాధ. ఎక్కడ తను మా ఇద్దరిని చూడకుండా బయట ప్రపంచాన్ని చూడకుండా గేమ్స్ లోనే చనిపోతుందేమో అని చెప్పి ఒక చిన్న బాధ అని చెప్పి అంత పెద్ద విషయాన్ని సింపుల్ గా చెప్పేసరికి జనాలందరూ ఒక్కసారిగా ఉప్పొంగిపోతారు. అదే కాకుండా గేమ్స్ నే క్యాన్సిల్ చేయండి అని చెప్పి అరుస్తుంటారు. ఆ గ్యాప్ లో మనోళ్ళందరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఒక్కసారిగా పైకెత్తారు. వాళ్ళ యూనిటీని చూసి అరుస్తారు చూడండి గాయస్, పాపం ఆయన ఒక్కడి వల్ల అంత క్రౌడ్ ని కంట్రోల్ చేయలేకపోతాడు. సరే ఇంత జరిగిన తర్వాతైనా స్నో బ్రో ఆయన మనసును మార్చుకున్నారేమో అనుకుంటే ఏ తొక్క మార్చుకోలేదు. ఖచ్చితంగా టైంగా గేమ్స్ జరగనే జరుగుతుందంట. దాని తర్వాత అక్క ఏం చేస్తుందంటే వాళ్ళ గుర్తుగా ఒక్కొక్కరికి ఒక్కో గోల్డ్ ఆర్నమెంట్ ఇస్తుంది. మన హీరోయిన్ కేమో గోల్డ్ మాకింగ్ జాయ్ పిన్, అలాగే పీటాకేమో గోల్డ్ లాకెట్, చివరిగా హేమిచ్కి వచ్చేసరికి వాడికి గోల్డ్ బ్రేస్లెట్ ఇస్తుంది. ఓకే, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని ఈవెంట్స్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా రేపు హంగర్ గేమ్స్ జరుగుతుంది. ఇంకా వాళ్ళిద్దరు వెళ్లే ముందు ఎప్పుడు ఏడవని మన అక్క మనోళ్ళిద్దరిని కౌగులించుకుని ఏడ్చేసి వెళ్ళిపోతుంది. హేమిచ్ కూడా వెళ్తాంటే, ఏం హేమిచ్ ఏమన్నా అడ్వైస్ ఇస్తావని అడిగితే, నువ్వు బతికుండే తల్లి సాలు అంటాడు. అలాగే వెళ్తా వెళ్తా ఒక చిన్న మాట చెప్తాడు, చూడు కేట్, నువ్వు హంగర్ గేమ్స్ ఆడేటప్పుడు నిజమైన ఎనిమి ఎవరో తెలుసుకో అంటాడు. ఈ మాట మాత్రం బాగా గుర్తుపెట్టకుండా ముందు ముందు భలే పనికొస్తుంది. ఇంకా హంగర్ గేమ్స్ డే కూడా రానే వచ్చింది కాబట్టి మన హీరోని ఎలివేటర్ దగ్గర వదిలేంత వరకు మన సిన్నా వస్తాడు.
ఈ పక్క వీళ్ళని చూసుకున్నట్లయితే మన స్నో బ్రోకి మండతా ఉంటుంది. ఆయన ఏం చెప్తాడు, అక్కడ ఉన్నారు కదరా వాళ్ళందరినీ ఒక్కసారిగా చంపే అంటాడు. గురు అట్లా చేసే కాదు గురు, ప్రతిదానికో రూల్స్ ఉంది, దాని ప్రకారమే చేద్దామంటాడు. ఈ ప్లూటార్క్ గాడు పెద్ద ప్లానే పెట్టుకుంటాడు. 1 మన హీరోయిన్ గేమ్స్లో చనిపోయినా పర్లేదు, 2 మన హీరోయిన్ గేమ్స్లో బతికినా పర్లేదు, గెలిస్తే వాడికేం బ్రో లాభం అంటే లాభం ఉంది. ఏ ఒక్కరు ఊరికే గెలవరు కదా, వాళ్ళు ఆడే గేమ్స్లో ఏదో ఒక సిచ్యువేషన్లో ఇంకొకరిని చంపే పరిస్థితి అనేది రానే వస్తుంది. అలా మన హీరోయిన్ తెలియక ఎవరైనా చంపేసింది అనుకుంటా, అంతే. మన హీరోయిన్ కూడా అందరిలాగే తన స్వార్థం కోసం ఎవరినన్నా ఎట్లన్నా చంపేస్తుందని చెప్పి ఒక అలిగేషన్ క్రియేట్ చేసి జనాల మధ్యలో వదిలేస్తేనే చాలు, ఆటోమేటిక్గా తనకే హెడ్ స్ప్రెడ్ అవుతుందని చెప్పి ప్లూటార్క్ ఐడియా. ఇంకా వీళ్ళిద్దరిని చూసుకున్నట్లయితే మన హీరోయిన్ కూడా డౌటే తిరిగి వచ్చేది. సో చివరిసారిగా కొన్ని మాటలు ఉంటాయి కదా, అలాంటి మాటలు మాట్లాడుతుంటే హాయ్ నువ్వేం మాట్లాడతానో నాకు క్లియర్గా అర్థమవుతుంది, అవంతా ఇక్కడ చల్లదు, మర్యాదగా వెళ్ళిపో, మంచిగా గెలిచిరా అని చెప్పి భరోసా ఇచ్చే పంపిస్తాడు. లాస్ట్ మూవీలో ఎలాగైతే బ్లైండ్గా నమ్మినాడు, ఈసారి కూడా బ్లైండ్గా నమ్మే పంపిస్తాడు. తను కూడా ఏదో ఒక నమ్మకంతో ఎలివేటర్ లోపలికి వెళ్తుంది. ఎలివేటర్ పైకి వెళ్తుందేమో అనుకుంటే పైకి వెళ్ళే సౌండ్ వచ్చి టక్కున ఆగిపోతుంది. ఏమైందబ్బా అని చెప్పి మన హీరోయిన్ చుట్టూ చూస్తుంటే టకటకాని 2-3 పీస్ కీపర్స్ వచ్చి మన హీరోయిన్ ముందరే సిన్నాని చితక్ కొట్టేసి లాక్కెళ్తారు. పాపం సిన్న బతికున్నాడా లేకుంటే చనిపోయినాడా కూడా తెలియక మెంటల్ స్ట్రెస్ లో పైకి వచ్చింటే ఆ లెవెల్ ఇంకా డేంజరస్ గా ఉంటుంది. ప్లేయర్స్ అందరూ చుట్టూ ఉంటారు. మన హీరోయిన్ కళ్ళంతా పీటానే వెతుకుతా ఉంటుంది. బట్ ఒక ప్లేయర్ కి ఇంకో ప్లేయర్ కి మధ్య చాలానే గ్యాప్ ఉండడంతో దాంట్లో పీటా ఎక్కడున్నాడో ఐడెంటిఫై చేయలేకపోతుంది. ఈ ప్లేస్ ఎలాంటిదో తెలీదు, ముందర ఏ ట్రాప్ ఉంటుందో తెలీదు. కౌంట్ డౌన్ 0కి వచ్చిన వెంటనే కళ్ళు మూసుకొని వేగంగా స్విమ్ చేసుకుని వెళ్తుంది. లాస్ట్ గేమ్స్ లో అయితే సప్లీస్ వద్దు, వెపన్స్ వద్దు అని చెప్పి అడవిలోకి పరిగెత్తేసి ఉంటుంది. బట్ ఈసారి తన వెపన్ కోసం పరిగెత్తా వెళ్ళి తన బాణం ఎత్తుకొని వెనకాలోడికి షూట్ చేసేసరికి వాడి కాలికే గుచ్చుకొని వాడి నీటిలోనే పడిపోతాడు. పక్కన చూసే ఫినిక్ ఉంటాడు. బట్ వాడు మన హీరోని అటాక్ చేయకుండా చేతిలో ఉన్న గోల్డ్ బ్రేస్లెట్ ని చూపిస్తాడు. అది ఎవరితో బాగా గుర్తు తెచ్చుకుంటా, ఎస్ అది మన హేమిచ్దే. హేమిచ్ ఆ బ్రేస్లెట్ ని ఫినిక్ ఇచ్చి వీళ్ళందరూ టీమప్ అయ్యి కలిసికట్టుగా ఆడండి అని చెప్పి పంపింటాడు. ఓకే మనోడే ఏమో అనుకుంటే టక్కున ఒక ఈట విసిరేసరికి సచ్చరా అనుకుంటాం, కానీ వాడు విసిరింది మన హీరోయిన్కి కాదు, వెనకాలొచ్చేవాడికి. కేట్ డిస్ట్రిక్ట్ 1 డిస్ట్రిక్ట్ 2 వాళ్ళని అస్సలు నమ్మద్దు. పీటా ఎక్కడున్నాడో కనిపెట్టుంటే అప్పుడే ఫినిక్ తో వచ్చినావో పీటా ఎక్కడున్నాడో కనిపెట్టేస్తుంది. పీటాని ఎవడో పట్టుకొని కొడతా అంటాడు. కనీసం మన హీరోని షూట్ అన్నా చేద్దాం అనుకుంటే వాడికి తగిలేకపోయి పీటాకి తగిలింది అనుకుంటా, అదో పంచాయతీ. సో వెయిట్ చేస్తా ఉంటుంది. అదే టైంకి పీటా పైకి ఎక్కుతుంటే టక్కన లాకెళ్ళిపోతాడు. ఒక 10 సెకండ్స్ తర్వాత ఎవరన్నా చనిపోతే ఒక బాంబు సౌండ్ వస్తుంది కదా, అలాంటి ఒక బాంబు సౌండ్ వచ్చి ఒక బాడీ పైకి తెలిసేసరికి వాళ్ళే కంగారు పడిపోతారు. తీరా చూస్తేనే తెలుస్తుంది మన పీటా బతికే ఉన్నాడు. ఆ పక్క చూస్తే డిస్ట్రిక్ట్ 1 డిస్ట్రిక్ట్ 2 వాళ్ళు కలిసిపోయినట్టున్నారు. సో వాళ్ళకు దూరంగా మనోళ్ళు నలుగురు అడవిలోకి పరిగెత్తారు. వీళ్ళు నలుగురు టీమ్ అప్పే అయినప్పటికీ మన హీరోయిన్ కి ఇప్పటికీ ఫినిక్ పైన డౌటే, ఎప్పుడప్పుడు వెనకాల నుంచి పొడి చేస్తాడేమో అని. దాని తర్వాత అక్కడి నుంచి నిదానంగానే నడుచుకుంటా వెళ్తాంటారు. అలా వెళ్ళేటప్పుడు వెళ్లే దారంతా తీగలు ఉండడంతో మన పీటానే కట్ చేసుకుని వెళ్తాంటాడు. కాస్త దూరం వెళ్ళిన తర్వాత మన హీరోయిన్కి ఏమో డిఫరెంట్ గా కనిపించేసరికి పీటా వద్దు నరుస్తుంది. అప్పటికే వాడు కట్ చేయడంతో ఒక్కసారిగా షాక్ కొట్టి ఎగ్గిరి పడతాడు. ఏందంటే అదే ఫోర్స్ ఫీల్డ్ అనమాట. మనం ఇంతసేపే ట్రైనింగ్ సెషన్ లో చూసినాం కదా, మనోళ్ళకి స్పాన్సర్స్ కి మధ్య ఒక ఇన్విజిబుల్ షీల్డ్ ఉంది, దాన్నే ఫోర్స్ ఫీల్డ్ అంటారు. ఆ ఫోర్స్ ఫీల్డ్ నే వాళ్ళు ఈ గేమ్స్ లో కూడా యూజ్ చేసినారు. పడిన పీటా ఏమో ఊపిరి కూడా పీల్చుకోకుండా ఉలుగు పలుకు లేకుండా ఉంటాడు. అప్పుడే ఫినిక్ ముందుకు వచ్చి వాడికి సిపిఆర్ చేసే బతికిస్తాడు. ఒకవేళ ఫినిక్ నిజంగానే మంచోడేమో గాయస్, ఎందుకంటే వాడు అనుకుంటే ఇంతసేపు మన పీటాని బతికించే బదులు డైరెక్ట్ గా మన హీరోయిన్ చంపేసి ఉండొచ్చు. కానీ అలా చేయకుండా హెల్పే చేసింటాడు. దాని తర్వాత మన హీరోయిన్ వాళ్ళ సేఫ్టీ కోసం వెళ్లే దారంతా రాళ్ళు వేసుకుంటా వస్తుంది. ఎక్కడైతే రాళ్ళు బౌన్స్ అవుతుందో అక్కడ ఫోర్స్ ఫీల్డ్ ఉంది అని చెప్పి అర్థం. అసలు ఈ ఏరియా ఎంత పెద్దదో కనుక్కుందామని చెప్పి మన హీరోయిన్ ఒక చెట్టెక్కి పైకి చూసే వాళ్ళు వచ్చింటారు కదా స్టార్టింగ్ ప్లేస్, అది మాత్రమే క్లియర్ గా కనిపిస్తుంది. మిగతా ప్లేస్ అంతా అడవిలో ఉండడంతో దాని కింద ఏముందో కూడా తెలీదు. కానీ మన హీరోయిన్కి ఏమో ఒక చిన్న డౌట్ వచ్చి ఒక బాణం ఎత్తి పైకి వదులుతుంది. తను అనుకున్నట్టే ఆ బాణం బౌన్స్ అయ్యి కింద పడుతుంది. ఏంటంటే ఆ ప్లేస్ చుట్టూ ఆ ఫోర్స్ ఫీల్డ్ తోనే కవర్ చేసినారు. ఇంకా నైట్ కూడా అయ్యేసరికి అవ్వ పీటర్ రెస్ట్ తీసుకుంటా అంటే మన హీరోయిన్ ఫినికే కాపలా కాస్తుంటారు. ఇప్పుడు వీళ్ళకున్న ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే వాటర్. ఆ వాటర్ లేనందువల్లే వీళ్ళు కొంచెం టైర్డ్ గా ఫీల్ అవుతుంటారు. అదే టైంకి మామూలుగా ఎంతమంది చచ్చిపోయినారో గాల్లో వేస్తారు కదా, అట్లా ఒక 8 మంది ఫోటోలు వేసి చచ్చిపోయినట్టు చూపిస్తారు. ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే ఏమో గాల్లో నుంచి వచ్చి పడుతుంది. ఏందంటే అది హేమిచ్ పంపిన గిఫ్ట్. దాన్ని ఎత్తి చెట్టులో చెక్కేసరికి దాని నుంచి ఫ్రెష్ వాటరే వస్తుంది.
ఇంకా ముగ్గురు దప్పితీరా తాగేదే కాక అవ్వకు కూడా కాస్త పట్టుకెళ్ళిస్తారు. ఇంకో హాఫ్ అన్ అవర్ తర్వాత టంగ్ 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 అని చెప్పి ఒక 12 సార్లు గంట సౌండ్ వినిపిస్తుంది. అలా సౌండ్ వచ్చిన వెంటనే ఒక పెద్ద మెరుపు కరెక్ట్ గా ఒక చెట్టు మీదే పడుతుంది. కాసేపటికి ఫినిక్ కూడా పనుకునేసరికి మన హీరోయిన్ మాత్రమే మేల్కొని చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆ చెట్ల మధ్య అదేదో వైట్ కలర్ స్మోక్ నిదానంగా దగ్గరకు వస్తా అంటే ఏమన్నా మంచి పొగేమో అని చెప్పి మన హీరోయిన్ జస్ట్ టచ్ చేస్తుందో లేదో వెంటనే చెయ్యి మొత్తం కాలిపోయి బొబ్బలు వచ్చేస్తుంది. ఏంటంటే అది పాయిజనస్ స్మోక్ అన్నమాట. గాయస్ లేండా విషవాయువు వస్తుంది అని చెప్పేసరికి మనోళ్ళందరూ పరిగెత్తేస్తారు. వీళ్ళు వెళ్లే దారంతా 2 థ్రెడ్స్ ఉంది. ఒకటి ఆ ఫోర్స్ ఫీల్డ్, 2 ఈ పాయిజన్ స్మోక్. సో వీళ్ళు ఎంత జాగ్రత్తగా చూసి వెళ్ళినా కూడా ఆ పాయిజన్ స్మోక్ చుట్టూ వచ్చేస్తుంది. ఇంత స్పీడ్ గా మన అవ్వ వాళ్ళ పరిగెత్తే కాదు కాబట్టి మన ఫినికే మోసుకొని పరిగెత్తాడు. అలా పరిగెత్తేటప్పుడు కొంచెం స్లిప్ అయిపోవడంతో మన హీరోయిన్ కింద పడిపోతుంది. తన్ని కాపాడేందుకు వచ్చిన పీటాకే ఎక్కువ తగలడంతో వెంటనే ఆ పాయిజన్ వాడి బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యి అక్కడే అన్కాన్షియస్ అయి పడిపోతాడు. వెనకాలేమో ఇంకా పాయిజన్ స్మోక్ వస్తానే ఉంది. మన హీరోయిన్ ఒక్కదాని వల్ల వాడిని మోసేకి కూడా కాదు. అప్పుడే ఫినిక్ మీద నుంచి అవ్వ కిందకి దిగి వాడికి టాటా చెప్పేసి ఆ పాయిజన్ స్మోక్ మధ్యలోనే వెళ్ళిపోతుంది. పాపం అవ్వ తన లైఫ్ ని సాక్రిఫైస్ చేసి పీటాకు బతికే ఛాన్స్ ఇస్తుంది. వాళ్ళిద్దరి వల్ల కూడా నడిచే కాలేదు. అయినా కూడా కష్టపడి వాడిని మోసుకెళ్తాంటే కిందేమో స్లోప్లా ఉండడంతో ముగ్గురు దొర్లుకుంటా పడిపోతారు. అయినా కూడా ఆ పొగ దగ్గరకు వస్తాంటే మన హీరోయిన్ బాడీలో ఏ మాత్రం ఎనర్జీ లేదు. ఏమైనా కానీలేని చెప్పి హోప్ వదిలేసి కూర్చుంటే ఆ పొగ కూడా దగ్గరకు వచ్చి ఒక్కసారిగా పైకి వెళ్ళిపోతుంది. మేబీ వాటికి ఇంతే రేంజ్ ఉంటుంది కదా, అట్లా దానికి అంతవరకే రేంజ్ అనుకుంటా. ఎట్లో వాళ్ళు బతికితే అంతే చాలు. అప్పుడే మన హీరోయిన్ కొంచెం ముందరికి వెళ్ళితే ఒక చిన్న పాండ్ ఉంటుంది. దాంట్లో చెయ్యి పెట్టిన వెంటనే సర్రని మండుతుంది. అదే కాకుండా చెయ్యి పైన ఉన్న బొబ్బలు పాయిజన్ మొత్తం వాష్ అవుట్ అయిపోతుంది. గాయస్ ఈ వాటర్ హీల్ చేస్తానని చెప్పేసరికి మనోళ్ళు కూడా వచ్చి హీల్ చేసుకుంటారు. అమ్మయ్య బతికిపోతిమ్రా అని ఒక థాట్ వచ్చేసరికి చుట్టూ భయంకరమైన అడవి కోతులు ఉంటుంది. ఒక్కదాని ముఖంలో కూడా మనోళ్ళను వదిలేసే ఎక్స్ప్రెషనే లేదు. ఇంకా ఒక్కసారిగా మనోళ్ళ మీదకే వచ్చేసరికి మనోళ్ళు కూడా అయినంత వరకు అడ్డుకుంటారు. బట్ అడ్డుకుంటే అయ్యే పనులు లేదని చెప్పి మీదకి వచ్చే వాటన్నింటినీ చంపుకుంటా వెళ్తారు. ఒక స్టేజ్ కి మన హీరోయిన్ మీదే దూకేయడంతో మన పీటానే వచ్చి దాన్ని చంపి మన హీరోయిన్ ని కాపాడతాడు. కాసేపు తర్వాత మన పీటానే కార్నర్ అవడంతో వెనకాల దాక్కున్న ఒక అమ్మాయి ఒక్కసారిగా కోతి పైన దూకి మన పీటా లైఫ్ నే కాపాడుతుంది. ఎవరికన్నా బిడ్డో ఏందో మన పీటా కోసం ప్రాణం ఇచ్చేందుకు కూడా రెడీ అయిపోయింది. అయినా కూడా మనోళ్ళిద్దరూ తన్ని బీచ్ దగ్గరికి లాక్కొచ్చింటే వాళ్ళతో పాటు ఫినిక్ కూడా వచ్చేసాడు. ఈ మంకీస్ రేంజ్ కూడా అంతేనేమో అడవి నుంచి బీచ్ లోపలికి రాలేక అట్లే అడవిలోకి వెళ్ళిపోతాయి. ఈ పక్క మనోళ్ళని చూసినట్లయితే మనోళ్ళు ఒక అమ్మాయిని లాక్కొచ్చినారు కదా, తను మన పీటా చేతుల్లోనే చనిపోతుంది. దాని తర్వాత ఒక ఎయిర్ క్రాఫ్ట్ వచ్చి ఆ అమ్మాయి బాడీని కలెక్ట్ చేసుకుని పోతుంది. ఆ తర్వాత వీళ్ళు కూర్చోన్నారు కదా, దానికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో చూసుకున్నట్లయితే ఎవరో ఒక అమ్మాయి భయంతో అరిచినట్టు ఒక సౌండ్ వినిపిస్తుంది. అలా సౌండ్ వచ్చిన వెంటనే ఒక పెద్ద వాటర్ ఫోర్స్ అక్కడున్న చెట్లన్నింటినీ కొట్టుకొచ్చి ఇక్కడొచ్చి ఆగిపోతుంది. మళ్ళీ అదే ఎయిర్ క్రాఫ్ట్ వెళ్ళి అక్కడ చనిపోయిన వాళ్ళ బాడీస్ ని కలెక్ట్ చేసుకుంటుంది. అదే టైంకి వీళ్ళున్న బీచ్ లోకి ఇంకెవరో వస్తుంటారు. ఎవర్రా చూస్తే వైరిస్, బీటీ అలాగే జొహానా. ఫినిక్ కి జొహానా బాగా తెలుసు కాబట్టి దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళ బాడీ మొత్తం బ్లడ్ అయిపోయి ఉంటుంది. ఏంటంటే మనోళ్ళు ఎలాగైతే ఆ పాయిజన్ గ్యాస్ ని అలాగే ఆ మంకీస్ దాడిని ఫేస్ చేసినారో అలాగే వీళ్ళు కూడా రక్తపు వానలో తడిసిపోయినారంట. సారీ తడిసిపోవడం కాదు, ఏకంగా మునిగే పోయినారంట. లాస్ట్ కి జొహానానే బయటికి వెళ్లే దారి కనుక్కొని మన హీరోయిన్ కోసం వాళ్ళిద్దరిని ప్రాణాలతో బయటికి తీసుకొచ్చింటుంది. వైరస్ వచ్చినప్పటి నుంచి టిక్ టాక్ అంటుంటుంది. ఎందుకంటే తను ఇంకా షాక్ లోనే ఉంది అని చెప్పి బీటీ చెప్తాడు. అదే టైంకి మళ్ళీ ఆ మెరుపు వచ్చి కరెక్ట్ గా మళ్ళీ అదే చెట్టు పైనే పడుతుంది. మధ్యలో వేరే వైరస్ టిక్ టాక్ అంటుంటుంది. అప్పుడే మన హీరోయిన్ కే క్లియర్ గా అర్థమవుతుంది, గాయ్స్ ఈ ప్లేసే ఒక క్లాక్ అంటుంది. పాయింట్ నెంబర్ 1, ఆ మెరుపు అనేది కరెక్ట్గా 12 o'clockకే పడుతుంది. లాస్ట్ టైం చూసినట్లయితే కరెక్ట్గా midnight 12 o'clockకి పడింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే కరెక్ట్గా ఆఫ్టర్నూన్ 12 o'clockకే పడింది. అలాగే ఆ మెరుపు పడిన తర్వాత ఈ ప్లేస్ చుట్టూ ఉన్న అడవిలో ఏదో ఒక ప్లేస్లో ఏదో ఒక అపాయం ఖచ్చితంగా ముంచుకొస్తుంది. 12 నుంచి 1కి మెరుపు పడింది, 1 నుంచి 2కి రక్తపు వర్షం పడింది. దాని తర్వాత పాయిజన్ గ్యాస్, దాని తర్వాత మంకీస్ దాడి, దాని తర్వాత ఒక పెద్ద అల కొట్టుకొని వచ్చింది. అలా గంటకోసారి ఏదో ఒక థ్రెట్ ఖచ్చితంగా వస్తుంది. బట్ ఎక్కడ ఎప్పుడు ఏ థ్రెట్ వస్తుంది అని చెప్పి ఎగ్జాక్ట్ గా ఎవ్వరికి తెలియదు అనమాట. వీళ్ళట్లా మాట్లాడుతుంటే డిస్ట్రిక్ట్ 1 నుంచి ఒకడు మన వైరస్ నే చంపేసరికి మన హీరోయిన్ వాడిని చంపేస్తుంది. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా అటాక్ చేసేసరికి మనోళ్ళు కూడా అయినంత వరకు ఎదుర్కొంటుంటారు. ఇదంతా ఒక పక్క జరుగుతుంటే ప్లూటార్క్ ఏం చేస్తాడంటే ఆ మిడిల్ పార్ట్ ఉంది కదా, ఆ మిడిల్ పార్ట్ మొత్తాన్ని రొటేట్ చేపిస్తాడు.
అది తిరిగే స్పీడ్కి ఎంత గట్టిగా పట్టుకున్నా కూడా ఒక స్టేజ్కి గ్రిప్ లూజ్ అయి కింద పడాల్సిందే. ఎప్పుడైతే మన హీరోయిన్ జారి వాటర్లో పడుతుందో అప్పుడే ప్లూటార్క్ గడు ఆ రొటేషన్ని ఆఫ్ చేస్తాడు. అయినా కూడా తను సేఫ్గానే పైకి వచ్చేస్తుంది అనుకోండా. కానీ దీని ద్వారా వాళ్ళు తెలుసుకుంది ఏంటంటే ఈ ప్లేస్ కూడా సేఫ్ కాదు అని తెలుసుకుంటారు. ఇంకా మళ్ళీ ఒడ్డుకు వచ్చేసి బీచ్ పైన కూర్చోంటే అప్పుడే మన హీరోయిన్ చెల్లి ప్రిమ్ ఉంది కదా, తన అడవిలో నుంచి ఏమో భయంతో అరుస్తున్నట్టు ఒక సౌండ్ వినిపించేసరికి మన హీరోయిన్ పరిగెత్తా వెళ్తుంది. తీరా చూస్తేనే తెలుస్తుంది అది మిమిక్రీ చేసే బర్డ్స్. అలాగే ఫినిక్ కి కూడా వాడి గర్ల్ ఫ్రెండ్ వచ్చే సౌండ్ వినిపించేసరికి పాపం వాడు కూడా పిచ్చి కుక్కలా పరిగెత్తాడు. ఇంతసేపు ఫిజికల్ గా టార్చర్ చేస్తాంటే ఇప్పుడు మెంటల్ గా టార్చర్ చేస్తుంటారు. కనీసం అక్కడి నుంచి బయటగానే వెళ్ళిపోదాం అనుకున్నా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకో గంట వరకు వాళ్ళు బయటికే వెళ్ళలేరు. ఇంకా గంట వరకు మెంటల్ టార్చర్ ని అనుభవిస్తుంటారు. అట్లీస్ట్ మన హీరోయిన్ అన్న కొంచెం నార్మల్ అవుతుంది. బట్ ఫినిక్ ని చూసినట్లయితే వాడు డైరెక్ట్ గా డిప్రెషన్ లోకే పడిపోయింటాడు. మరీ అంత పిచ్చి ప్రేమ బ్రో అంటే అలా కూడా అనుకోండా. బట్ మెయిన్ రీజన్ ఏంటంటే వాడి గర్ల్ ఫ్రెండ్ ఒక 4 to 5 years బ్యాకే హంగర్ గేమ్స్ లో విన్ అయి ఉంటుంది. హంగర్ గేమ్స్ విన్ అయి వచ్చిన తర్వాత చిన్న మెదడు చిటికిపోయినట్టుంది, కొంచెం మెంటలీ అన్స్టేబుల్ గా ఉంటుంది. అలాంటప్పుడు తనకేమన్నా ఒక చిన్న విషయం జరిగినా కూడా మన ఫినిక్ ఏ మాత్రం తట్టుకోలేడనమాట. ఓకే, వాని విషయం పక్కన పెట్టేయండి. ఇప్పుడు మన బీటీ ఒక అద్భుతమైన ప్లాన్ చెప్తాడు. ఏంటంటే ఈ బ్యాటిల్ ఫీల్డ్ లో ఏది సేఫ్ అయిన ప్లేసు, వీళ్ళు ఉన్నటువంటి బీచే కదా. ఎందుకంటే అడవిలో చూసుకున్నట్లయితే గంట గంటకి ఏదో ఒకటి పంచాయతీ. సో బీచే బెస్ట్. అలాంటప్పుడు మిగిలిన ప్లేయర్స్ అంతా ఎక్కడ ఉంటారు? ఒకటి ఆ ఐలాండ్ పైన ఉంటారు, లేకుంటే అడవిలో ఉంటారు. మన బీటీ ప్లాన్ ఏంటంటే వాళ్ళందరినీ బీచ్ పైకి రప్పించాలా అంటాడు. ఎందుకంటే మధ్యాహ్నం 12 గంటలకి అలాగే రాత్రి 12 గంటలకి కరెక్ట్ గా ఆ చెట్టు పైన మెరుపు పడుతుందన్న విషయం మనకు తెలిసిందే. అలాంటప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న వైర్ ని ఆ మెరుపు పడే చెట్టుకు కట్టేసి దాని వాటర్ ద్వారా లాక్కొచ్చి కరెక్ట్ గా ఈ బీచ్ పైన పెడితేనే చాలు. ఆటోమేటిక్ గా మెరుపు పడినప్పుడు కరెంటు పాస్ అయ్యి బీచ్ పైన ఉన్న వాళ్ళంతా షాక్ కొట్టేసేస్తారు అంటాడు. ప్లాన్ బాగుంది కదా, అందరూ కూడా ఆ ప్లాన్ కి ఒప్పుకుంటారు. ఇంకా మిడ్ నైట్ అయ్యేంత వరకు అందరూ ఆ బీచ్ పైన వెయిట్ చేస్తుంటారు. అప్పుడే మన హీరోయిన్ పీటా దగ్గరకు వచ్చి, పీటా ఇదే కరెక్ట్ టైం, గమ్మున ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అంటుంది. ఎందుకంటే బీటీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఖచ్చితంగా ప్లాన్ వర్కౌట్ అయ్యేలాగే ఉంది. వర్కౌట్ అయిన తర్వాత ఏమవుతుందో మనకే తెలుసు. ఖచ్చితంగా మనోళ్ళు కొట్టుకొని సస్తారు. మేబీ మనోళ్ళు అలా చేయకపోవచ్చేమో అని చెప్పి పీటా చెప్తే, చూడు పీటా, లాస్ట్ గేమ్స్ లో మనం ఏదో లక్కులో గెలిచేసినాం, కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా అలా జరగదు. అదే కాకుండా స్నోగాడు చంపనీకే చూస్తాడు కానీ బతికించే కాదు అంటుంది. సరేలే కేట్, నువ్వు ఎంతో ముందుకు వెళ్ళిపోయినావే, ఫస్ట్ మనం ఇక్కడి నుంచి కదులుదాం, దాని తర్వాత ప్లాన్ ని వర్కౌట్ చేద్దాం, మనుషుల్ని చంపుదాం, అప్పుడు కావాలంటే ఆలోచిద్దాం అంటాడు. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ పీటే మాట్లాడతాడు. చూడు కేట్, ఇన్ కేస్ నేను బతికి బయటికి వెళ్ళానే అనుకో, నా అనుకునేకి నాకు ఎవ్వరూ లేదు, బట్ నీకైతే చాలా మంది ఉన్నారు అని చెప్పి వాడి లాకెట్ తీసి ఇస్తాడు. దాంట్లో గేల్ ఫోటో అలాగే వాళ్ళ అమ్మ చెల్లి ఫోటో ఉంటుంది. సో నాకన్నా ఖచ్చితంగా నువ్వే బతకల్లా అంటాడు. దాని తర్వాత మిడ్ నైట్ అవడంతో మనోళ్ళందరూ ఆ వైర్ తీసుకుని ఆ మెరుపు పడే చెట్టు దగ్గరికి వెళ్ళిపోతారు. వైర్ కూడా చెట్టుకు చుట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరికీ ట్రస్ట్ ఇష్యూస్ వస్తుంది. బీటీ ఏం చెప్తాడంటే మన హీరోయిన్ అలాగే జోహానాని ఆ వైర్ తీసుకుని వెళ్ళి బీచ్ దగ్గర పెట్టాలంటాడు. అంతవరకు ఫినిక్ ని అలాగే పీటాని వాడికి కాపలాగా ఉండమంటాడు. మన హీరోయిన్ దానికి ఒప్పుకోకుండా నన్ని పీటాని వైర్ వేసేందుకు వదిలేయండా, కావాలంటే ఫినిక్ ని జోహానాని మీకు కాపలాగా ఉంచుకోండా అంటుంది. తెలివి ఉన్నోడు ఎవడు దానికి ఒప్పుకోడు. అందులోనూ బీటీ అతి తెలివైనోడు కాబట్టి అస్సలు ఒప్పుకోడు. ఇంకా అతి కష్టం పైన మన హీరోయిన్ జోహానాతో వెళ్తుంది. అట్లా వైర్ వదులుకుంటా వెళ్తాంటే టక్కన వైర్ కట్టేపోయేదే కాక ఎనిమి టీం నుంచి ఇద్దరు వచ్చింటారు. బాణం ఎత్తుకుని వేద్దాం అనుకుంటే జోహానానే మన హీరోయిన్ కొట్టేసి తన నుంచే కొంచెం రక్తం ఎత్తి తనకే పూసేసి పరిగెత్తేస్తుంది. వాళ్ళేమనుకున్నారు మన హీరోయిన్ చనిపోయిందేమో అని చెప్పి జోహానా వెనకాల వెళ్తారు. అదే టైంకి ఫినిక్ పరిగెత్తుకుంటా వచ్చి జోహానా జోహానా అని అరుస్తుంటాడు. మన హీరోయిన్ వాడు కూడా ఎనిమియే కదని చెప్పి దాక్కునేస్తుంది. వాడు వెళ్ళిన తర్వాత బీటీ ఉన్న ప్లేస్కి వెళ్ళి చూస్తే బీటీకి షాక్ కొట్టిన పరిస్థితిలో పడిపోయింటాడు. అలాగే వీళ్ళు చెట్టు కట్టిన వైర్ మొత్తం ఎవరో కట్ చేసేసి ఉంటారు. అదే కాకుండా పీటా వేరే కనిపించట్లేదు. పీటా పీటా నరుస్తుంటే అదే ప్లేస్ కి ఫినిక్ పరిగెత్తుకుంటా వచ్చి కేట్ కేట్ నరుస్తుంటాడు. ఫినిక్ ని చూసిన వెంటనే మన హీరోయిన్ దాక్కునేసి వాడిని చంపేందుకు రెడీగా ఉంటుంది. ఈ మూమెంట్ కోసమే స్నో బ్రో కూడా వెయిట్ చేస్తుంటాడు. ఇంకా తను కూడా బాణం వదిలేద్దాం అనుకుంటే తన్ని చూసిన ఫినిక్ ఏం చేయకుండా, కేట్ నిజమనే ఎనిమి ఎవరో తెలుసుకో అంటాడు. ఇదే మాటనే మన హేమిచ్ వెళ్ళేటప్పుడు మన హీరోయిన్కి చెప్పింటాడు. అప్పుడే మన హీరోయిన్కి అర్థమవుతుంది నిజంగానే ఫినిక్ మన పక్కే అని.
స్నో బ్రోకి ఒకటే షాక్. అదే టైంకి మెరుపు పడే సిగ్నల్స్ కూడా వస్తూ ఉంటుంది. యాక్చువల్లీ మెరుపు పడేటప్పుడు దాని చుట్టుపక్కల ఎక్కడా ఉండకూడదు. బట్ మన హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ చెట్టు కట్టిన వైర్ ఎత్తి తన బాణానికి చుట్టుకుని కరెక్ట్ గా మెరుపు పడేటప్పుడు ఎత్తి వదులుతుంది. ఆ ఎలక్ట్రిక్ బాణం ఆ ఫోర్స్ ఫీల్డ్ తగిలిన వెంటనే హై వోల్టేజ్ కి మొత్తం షట్ డౌన్ అయిపోతుంది. బ్యాటిల్ ఫీల్డ్ లోనే కాదు వీళ్ళకి కూడా ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి వాళ్ళకే అర్థం కాలేదు. సూర్యుడు అన్నట్టు ప్లూటార్కు నరుస్తుంటే వాడు అడ్రస్సే లేదు. అప్పుడే ఆ ఫోర్స్ ఫీల్డ్ ని పగల కొట్టుకుని ఒక ఎయిర్ క్రాఫ్ట్ కిందకొచ్చి మన హీరోయిన్ ని ఎత్తుకొని పోతుంది. అట్లే తను కూడా అన్కాన్షియస్ అయిపోతుంది. టక్కని కళ్ళు తెరిచి చూస్తే ఒక ఎయిర్ క్రాఫ్ట్ లో ఉంటుంది, పక్కనే బీటీ కూడా ఉంటాడు. మంచోళ్ళు ఎత్తుకొని పోతున్నారా లేకుంటే ముంచే వాళ్ళు ఎత్తుకొని పోతున్నారా అని చెప్పి ఒక భయంతో నీడిల్ ఎత్తుకొని పోయి చూస్తే ఏమిచ్చి ఫినీకే కాకుండా ప్లూటార్ కూడా వాళ్ళతో ఉంటాడు. ఓకే, విషయం ఏంటంటే ప్లూటార్క్ ఏం చెడ్డోడేం కాదు, వాడు కూడా ఫస్ట్ నుంచి మంచోడే. వీళ్ళందరి ప్లాన్ ఒకటే, మన హీరోయిన్ ని ఎలాగైనా సేఫ్ గా గేమ్స్ నుండి ప్రాణాలతో బయటికి తేవాలని. ఎందుకంటే మన హీరోయిన్ మాకింగ్ చేయ కాబట్టి మన హీరోయిన్ మాటలే చాలా మంది జనాలు వింటారు. మన హీరోయిన్ మాటలు కట్టుబడి వాళ్ళు కూడా ప్రొటెస్ట్లు చేస్తారు. మన హీరోయిన్ ని కాపాడే ప్లాన్ గురించి ఫినీకి తెలుసు, జొహానాకి తెలుసు, ఈవెన్ బీటీకి కూడా తెలుసు. మన హీరోయిన్ కి పీటాకి ఎందుకు చెప్పలేదంటే స్నో బ్రో మన హీరోయిన్ నే ఎక్కువ చూస్తున్నాడు, అలాంటప్పుడు తనకు తెలియకపోవడమే మంచిది అని చెప్పి అందరూ కలిసి దాచేసుంటారు. సరే కేట్, ఇక నుంచే నువ్వు జాగ్రత్తగా ఉండాలా, మనం ఇప్పుడు డిస్ట్రిక్ట్ 13కి వెళ్తున్నాం అంటాడు. డిస్ట్రిక్ట్ 13 ఎప్పుడో నాశనం అయిపోయింది కదా అని చెప్తే పద నీకే తెలుస్తుంది అని చెప్తాడు. సేరయ్య సామి పీటా ఎక్కడే అంటే ఇక్కడే వాళ్ళు చేసినారు తప్పు. పీటాని జోహనాని క్యాపిటల్ వాళ్ళు పట్టుకొని పనారని చెప్పిన వెంటనే మన హీరోయిన్ కోపంగా హేమిచ్ మీదకి వచ్చేస్తుంది. అప్పుడే ప్లూటార్కి వెనకాల నుంచి వచ్చి మత్తు మంది వేస్తాడు. ఒక 2-3 డేస్ తర్వాత కళ్ళు తెరిస్తే పక్కనే గేల్ ఉంటాడు. గేల్ ఇంటికి వచ్చేసినామా అంటే వాడు ఒకలా చూసాడు. గేల్ మా అమ్మకి నా చెల్లికి ఏమైంది అడిగితే వాళ్ళకి మాత్రం ఏం కాలేదు, ఎలాగో వాళ్ళని ప్రాణాలతోనే కాపాడేసినామంటాడు. కాపాడేసినారా, అసలు ఏమైందిరా అని అడిగితే అప్పుడే మనకే తెలుస్తుంది. హంగర్ గేమ్స్ మధ్యలోనే ఆగిపోయినందువల్ల స్నో బ్రోకి మండిపోయి డిస్ట్రిక్ట్ 12 పైన బాంబులేసి డిస్ట్రిక్ట్ 12నే నేలమట్టం చేసేసుంటాడు. అట్లే మన హీరోయిన్ కోపంగా చూస్తుంది. మూవీ కూడా ముగుస్తుంది. ఇంకా నెక్స్ట్ పార్ట్ ఉంటుంది గాయస్. ఆ మూవీ ఇంకో లెవెల్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే క్యాపిటల్ మొత్తం ఒక పక్క, డిస్ట్రిక్ట్ 13 మొత్తం ఒక పక్క. దాంట్లో స్నో బ్రో చేసే పాలిటిక్స్, మన హీరోయిన్ చేసే మూసు కౌంటర్ మూస్ అని చెప్పి సూపర్ గా ఉంటుంది. ఇంకా థర్డ్ పార్ట్ ని 3 డేస్ లో వదులుతానని చెప్తే నా పైన గొడవకే వచ్చేస్తారేమో. ఏం బాధపడదంట, మరీ ఇంత గ్యాప్ తీసుకొని కానీ కొంచెం ఎర్లీగానే వదులుతా. ఓకే, లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వని వాళ్ళు కూడా ఫాలో అయిపోండి. ఓకే గైస్, హంగర్ గేమ్స్ యొక్క థర్డ్ పార్ట్ లో త్వరలోనే కలుద్దాం.